నాకు ఇది తెలుసులేదు రాసింది విశిష్ట జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ మాధవ జయ ధారి జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జన వల్లభా జయ గిరివరదారి జయ జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి నందన భజ జన నందన భజ జన రావణచారి యమునాచారి జయ కుంజ విహారీ జయ కుంజ గోపీ జన వల్లభా జయ గిరివరదారి జయ గిరివరధారి నందన భజ జన బ్రజ జలరంజన శ్రీరావణచారి యమునాచారి రాధ మాధవ జయ కుంజ విహారీ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే
హరే రామ 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 హరే హరే ప్రభుపదా ప్రభుపదా జయ ప్రభుపదా జయ ప్రభు ప్రభుపదా జయ ప్రభుపదా ప్రభుపదా జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ జయ గురుదేవా నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ నితాయ గౌర హరి బోల్ హరి బోల్ నితాయ హరి హరి బోల్ नाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। जय इन्वोकेशन प्रेस होदम। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम अज्ञानतिमिरान्धस्य तस्मै श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदाङ्कितम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्। मूकं मूलं लंघायते हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। हम सब माता जी हरे कृष्ण हरे कृष्ण। हम सब माता जी జాయిన్ అయ్యాను మ్యూట్ లో ఉన్నారు। రెండు వాక్యాలు చెప్తా ప్రభుజీ। మీరు స్టార్ట్ చేస్తారా చెప్పండి। మీరు లాస్ట్ వీక్ మీరు జాయిన్ కాలేదు కదా। హరే కృష్ణ हम सब మాతా మ్యూట్ లో ఉన్నారు మీరు। థాంక్యూ మాతాజీ ఫర్ జాయినింగ్। అందరికి టర్న్ వస్తుంది మాతాజీ। ఇక్కడ నేను క్లాక్ వైజ్ చెప్తున్నాను। ఇక్కడ శ్రీవాణి మాతాజీ వంశీ ప్రభు ఉన్నారు, వాళ్ళు చెప్తారు। మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి। సరే శ్రీవాణి మాతాజీ చెప్తారా? మన లాస్ట్ వీక్ మనం ఏమైనా పాయింట్స్ 1-2 పాయింట్స్ ఏమన్నా చెప్తా గురుజీ, కొంచెం రాసుకున్నా। చెప్పండి। అంటే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తుండ అనమాట,
దేహము మరియు ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ ఒక నిశ్చల గురించి దేహం దేవుడు ప్రతి హృదయంలో ఉంటాడు. కృష్ణ భగవానుడు అన్ని జీవులు మరి వ్యక్తిగతమైన కర్మ ఫలములను అనుసరించి వివిధ స్థితులు అనుసరించి దేవుడు మరి పోషించును. ఈ దేహము బాల్యము నుండి యవ్వనం నుండి వృద్ధాప్తము క్రమక్రమంగా పొందుతా. ఆత్మ కూడా ఒక ఏంటిది అంటే దేహానికి ఇన్ని చేంజెస్ వస్తాయి, ఆత్మకు రాదు. ఆత్మ ఎప్పుడు ఒకటే ఉంటది. అది మరణం తర్వాత మళ్ళీ వేరే దేహంలోకి పోతది. అంటే ఆత్మకు మరణం లేదు, దేహానికే ఈ మరణము ఇవన్నీ ఉన్నాయి. దేహము మరణం పొందును, ఆత్మకు మరణం లేదు. అర్జునుడు తనకి ప్రీతి పాత్రుడైన భీష్మ ద్రోణాచార్యులకు మరణం గురించి చింతిస్తాడనమాట. ఎందుకంటే ఆయన తన రక్త సంబంధికులు, ఆయన భీష్మ పితామహుడు కదా, వాళ్ళతో ఎట్లా యుద్ధం చేయాలి అని ఆయన బాధపడుతుంటాడు. పడితే కృష్ణ భగవానుడు అంటాడు, అధర్మం సైడ్ ఉన్నందుకు వాళ్ళను యుద్ధం చేసిన తప్పు లేదు అని చెప్తాడన్నమాట. యుద్ధం చేయడము శత్రువుని లక్షణము. ధర్మము మిత్రులతోనైనా చేయొచ్చు, బంధువులతోని చేయొచ్చు, శత్రువులతో కూడా చేయొచ్చు. కానీ అది ఏంటది ధర్మం దిక్కున్న తప్పు లేదు, యుద్ధం చేసి వాళ్ళని చంపినా తప్పు కాదు అని అర్జున్కి కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. హరే కృష్ణ. నాకు ఇంకనే అర్థమైంది గురుజీ. చాలా మంచి చెప్పినాం శ్రీవాణి మాతాజీ. అనితక్క మ్యూట్ లో ఉన్నాను. ఓకే సరే. వంశీ ప్రభు ఏమని చెప్తావా? ఇంకా పాయింట్స్ లేదు గురించి సేమ్ అవే పాయింట్స్. కానీ నువ్వు కొత్త నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ టైం చెప్పు. శ్రీవాణి మాతాజీ సపరేట్. ఓకే, ఇద్దరు సపరేట్ పాయింట్స్ అవుతుంది. ఎందుకంటే మీకే జస్ట్ రీక్యాప్ లాగా అవుతుంది. అట్లీస్ట్ 1-2 పాయింట్స్ ఏమన్నా లాస్ట్ వీక్ చెప్తే అది ఎప్పటికీ మీకు గుర్తుంటుంది. ఓకే ఓకే గురించి. నాగరాజ్ మాతాజీ మీరు షేర్ చేస్తారా? మీరు క్లాస్ రాలేదన్నారు కానీ ఏమైనా పాయింట్స్ చెప్తారా? చెప్పండి. ఈ అధ్యాయము 11 నుంచి కొన్ని 2-3 శ్లోకాలు రాసుకున్నాను. భగవానుడైన శ్రీకృష్ణుడు గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ మందలిస్తున్నాడు. ఎందుకంటే పండితుడైన వాడు దేహం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో తెలిసిన వాడు ఏ స్థితిలో కొరకు దుఃఖించడం భౌతికంగా ఉన్నప్పటికీ అది అతనికి దుఃఖ కారణం కారాదు. దేవదేవుడు తన ప్రధాన అంశతో ప్రతి జీవుని హృదయంలో నిలిచి ఉంటాడు. అటు భగవంతుని బయట లోపల చూడగలిగే సాధు పురుషులే నిజంగా పరిపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందగలుగుతారు. వ్యక్తిగత ఆత్మ భగవంతుడు అనే బహుత్వము నిత్య సత్యమని వేదాలచే ధృవపరచబడింది. అర్జునుడికి తెలుపబడిన ఈ వేద సత్యమే నిజానికి జ్ఞానరహితులైన తమ గొప్ప పండితులుగా చెప్పుకునే ప్రపంచంలోని వారందరికీ ఇవ్వబడింది. స్వయంగా తాను అర్జునుడు రణరంగంలో సమకూడిన రాజులందరూ నిత్యులని మరియు బంధముక్త స్థితులు రెండింటిలోనూ వ్యక్తిగత జీవులకు తాను నిత్య పోషకుడనని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయ మాతాజీ మీరు షేర్ చేస్తారా పాయింట్స్? అలా చెప్పడం రాదు ప్రభుజీ. సరే పర్వాలేదు. ఏం మాతాజీ? అదే పారాయణ చేస్తాను నేను. ఓకే పర్వాలేదు. మీతో హంసైన్ మాతాజీ మీరు కూడా రాలేదు లాస్ట్ 2-3 క్లాసెస్. కానీ సెకండ్ చాప్టర్ లో ఉన్నాము మనము. 23 వర్స్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసాము. బట్ మీరు పాత వీడియోస్ కావాలని చూసుకోండి, మీరు నోట్స్ ఏమైనా చేసుకోండి, చెప్పండి. రెగ్యులర్ గా రండి మాతాజీ. ఓకే మామూలు భగవద్గీత ప్రభుజీ. భగవద్గీత సెకండ్ చాప్టర్ లో ఉన్నాము. 22nd వర్స్ వరకు చదువుకున్నాం లాస్ట్ వీక్. ఇవాళ 23rd నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీరు రెగ్యులర్ గా జాయిన్ కాండి క్లాస్. మీరు కూడా నెక్స్ట్ వీక్ పాయింట్స్ చెప్పండి. ఓకే అనితక్క చెప్తావా? అనితక్క, సంధ్యాని మాతాజీ ఎవరు చెప్తారు? నేను చెప్తా ప్రభుజీ. ఒక 3 పాయింట్స్ చెప్తాను.
ఆత్మ జీవాత్మ పరమాత్మ వేరు వేరు అని తెలుసుకున్నాం. ఎప్పుడు అవి ఒకటి కావు. ఫ్యూచర్ లో పాస్ట్ లో ప్రెసెంట్ ఎప్పుడు ఒకటి కావని తెలుసుకున్నాం ప్రభుజీ. ఇంకొకటి జ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకున్నాము. ఆత్మ దేహం భౌతిక పదార్థం గురించి ఈ రెండింటిని నియంత్రించగలిగే వాణి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని తెలుసుకున్నాము. మళ్ళీ మన ఆత్మ పరిమాణం తెలుసుకున్నాము. వెంట్రుక కొనల్లో 10,000 వంతున్న ఈ ఆత్మ హృదయంలో ఉంటుంది. ఇది 5 వాయుల్లో తేలుతూ ఉంటుంది. అది మనం ఎట్లా ఫీల్ అవుతామంటే బాడీ అంతా చైతన్యం ఉంటుంది, అట్లా ఫీల్ అవుతాము. చైతన్యము లేకుంటే మనము శవం అయినట్లే. ఇంకొకటి మనం ఈ భౌతిక దేహాన్ని ఒక చెట్టుతో పోల్చుకున్నాము. ఈ భౌతిక దేహములో ఉన్న ఈ చెట్టు పైన జీవాత్మ ఎప్పుడు ఇట్లా సమస్యలతో ఇట్లా ఉంటుంది ప్రభుజీ. తీవ్రంగా ప్రయాసపడుతుంటుంది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని తన ఉపదేశాన్ని పొందడం కొరకు స్వచ్ఛందంగా శరణాగతుడు ఎట్లయినాడో మనము మనలో ఉన్న పరమాత్ముని వైపు చూస్తుంటాడంట. ఇప్పుడు పరమాత్ముడు మనం చూసామేమని మన పనులు మనం చేస్తాం, పరమాత్ముని పట్టించుకోక ఈ దేహం నుంచి ఇంకో దేహంకు పోయినా కూడా వెళ్ళిపోతాము, కానీ పరమాత్మని పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. అయితే మనం స్వచ్ఛందంగా అర్జునుని లాగా శరణాగతి పొంది శ్రీకృష్ణుని మనం గురువుగా ఎంచుకుంటే మన సమస్తము ఈ బంధనాల నుండి, ఈ సుఖ దుఃఖాల నుండి మనము బయటపడతామని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. చాలా మంచి పాయింట్ చెప్పాను కదా. సంధ్యాన మాతాజీ మీరేం షేర్ చేస్తారా? కృష్ణుడు అర్జున పండితుడైనటువంటి వాడు శోకింపదగదు. అసలు పండితుడు అయినప్పుడు పోయిన వాళ్ళందరూ శరీరాలని శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతము. అట్లాంటి వాడు ప్రాణాల గురించి నువ్వు శోకింపడం తగదు. నేను ఇక ముందు కూడా మనమని ఉండవు. ఆత్మ శాశ్వతం, అన్ని కాలాలందు ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. శరీర పతనంతో నాశనం చెందదు ఆత్మ. దేవదేవుడు అసంఖ్యాకమైనటువంటి వ్యక్తిగత గత కర్మఫలాల స్థితిని బట్టి పోషకుడై ఉన్నాడని వేదాలలో కంఠోపనిషత్తులో శ్వేతాశ్వర ఉపనిషత్తులో చెప్పబడింది. అదే దేవదేవుడు ప్రతి జీవుని హృదయంలో నివసించి ఉంటాడు. అతని లోపల గాని, ప్రతి మనిషి యొక్క లోపల గాని బయట గాని సమానంగా నిజంగా పరిపూర్ణమైనటువంటి సాధు పురుషులే, నిజంగా పరిపూర్ణమైనటువంటి వాళ్ళు శాశ్వతంగా శాంతిని పొందగలుగుతారు. అంటే భగవంతుణ్ణి లోపల గాని బయట గాని సమానంగా చూడగలిగినటువంటి వాళ్ళు శాంతిని పొందగలుగుతారని. తర్వాత ఈ దేహంనకు, జీవాత్మకు, ఈ దేహంనకు దేహము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం అవన్నీ వస్తాయి. కానీ ధీరుడైనటువంటి వాడు మోహితుడు కాడు. ఆత్మ ఈ దేహం వల్ల వదిలి వేరే దేహంలోకి వెళ్ళిపోతుంది. కనుక తాను ఎవరి పట్ల అయితే వ్యాకులత పడుతున్నాడో, బాధపడుతున్నాడో, ద్రోణుడు గాని, భీష్ముడు గాని వాళ్ళకు శోకించవలసిన అవసరమే లేదు అని కృష్ణుడు అర్జునునితో అంటున్నాడు. ఇంకా వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ, భౌతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి స్థితిగతులను సంబంధించిన పరిపూర్ణం కలిగినటువంటి వ్యక్తిని ధీరుడని పిలువబడతారు. అటువంటి దేహ మార్పుల చేత ఏనాడు మోహం చెందాడు. ఒక చనిపోతే గాని, శుక్కించడం వల్ల గాని బాధపడడం చెప్తున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో సమాన స్థాయిలో ఉన్నటువంటి వాడైతే అతడు వారి మధ్య ఉపదేశితుడు అనేటువంటి భేదం ఉండదు. అంటే అర్జునుని కంటే శ్రీకృష్ణుడు ఉన్నత స్థాయిలో ఉండటం వల్ల అతనికి సమాన స్థాయిలో ఉంటే కృష్ణుడు చెప్పడం వ్యర్థమవుతుంది. కానీ అర్జునుడు ఉపదేశిత స్థానంలో ఉన్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశం చేస్తున్నాడు అనమాట, ఒక గురువు లాగా. ఉన్నత స్థానంలో ఉండటం వల్ల శ్రీకృష్ణుడు దేవునిగా అంగీకరించబడ్డాడు అనమాట. ఈ కౌంతేయ మళ్ళీ అర్జునుడు అంటే ఈ సుఖ దుఃఖాలన్నీ శాశ్వతాలు కావు, మనం అవన్నీ ప్రపంచంలో వచ్చిపోతుంటాయి. చలికాలం, ఎండాకాలం ఇవన్నీ ఎప్పటికొచ్చుకుంటాయి. అన్నిటిని కూడా సమానంగా చూడగలిగినటువంటి వాళ్ళనే ఓర్చుకోవడం, సహనం అనేది ఒక ఆధ్యాత్మిక లక్షణం. ఒక సన్యాసి అయినటువంటి వాడు సన్యాసాశ్రమం స్వీకరించాలంటే ఎంతో సహనం, ఓర్పు ఉండాలి. మన చైతన్య మహాప్రభు 24 సంవత్సరాల వయసులోనే సన్యాసాశ్రమం స్వీకరించాడు. అతడు భార్య పిల్లలందరూ కూడా వేరే ఉన్నా కూడా, వాళ్ళకి వేరే పోషకం ఏం లేకపోయినా అతడు అన్నిటినీ సహిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ సన్యాసాశ్రమంలో ఉన్నాడనమాట. తర్వాత క్షత్రియునిగా మనం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు విధి నిర్వహణలో పట్టుదలగా యుద్ధం చేయాలి. అసత్తు అనే దానికి ఉనికే లేదంటుండు, సత్తు అనే దానికి లేమి లేదంటుండు. ఈ రెండిటి యొక్క వాస్తవ
స్వరూపమును తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. దేహంలో యవ్వనము, ముసలితనము, మార్పులు, ఆత్మ అనేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. సత్ అసత్ అనే పదార్థాలు కేవలం ఆత్మకు, భౌతిక పదార్థానికి సూచిస్తాయి. శ్రీమద్భాగవతంలో భగవంతుడే సకల సృష్టులకు మూలంగా అంగీకరించబడ్డాడు. అట్టి సృష్టులు పరా అపరాకృత అనుభూతులవుతాయి. 7వ అధ్యాయంలో చెప్పబడినట్లు జీవులు శక్తివంతునికి భేదం లేనప్పటికీ శక్తివంతుడు భగవంతుని శక్తి లేదా ప్రకృతికి ఆధీనమైనదని అంగీకరించబడ్డాడు. అందుకే యజమాని, సేవకుడు, గురు, శిష్యులుగా జీవులుగా ఉంటారు. భగవంతునికి ఆధునులే ఉంటారు. ఇంత స్పష్టమైన జ్ఞానము అజ్ఞాన ప్రభావంతో ఉన్నప్పుడు అర్థం కాదు. ఆత్మ స్వభావాన్ని ఈ శ్లోకం స్పష్టంగా వివరించింది. ఆత్మ ఉనికి వ్యక్తిగత చైతన్యం ద్వారా అనుభూతం అవుతుంది. ఇది వెంట్రికలో 100 వంతు. అంటే వెంట్రిక చివరిలో ఒక 100 వంతులో 10,000 వంతు పరిమాణంలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ మన యొక్క 5 వాయువులలో మన ప్రాణ, అపాన, వ్యాస, సమాన, ఉదరాన అనేటువంటి వాయువులలో ఆత్మ తేలుతూ ఉంటుంది అన్నమాట. మనం అది ఎట్లా ఉంటుందంటే, మనం 5 వాయువులు కల్మషం నుండి శుద్ధి పడినప్పుడు అవి ఆధ్యాత్మిక ప్రభావం ప్రదర్శించబడుతుంది. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును తీసుకొని పోయే ఈ ఆత్మ రక్త కణాలు ఆత్మ నుండి గ్రహిస్తాయి. అది ఆత్మ వెళ్ళిపోగానే రక్త చలనం అనేది ఆగిపోతుంది, మన దేహం నశించిపోతుంది అనమాట. అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతితో కణాలతో పోల్చబడ్డాయి. సూర్యకాంతిలో అసంఖ్యాకమైన తేజోమయ కణాలు ఉన్నాయన్నమాట. దేహము నశించిపోయేది, ఆత్మ కంటికి కనబడదు. భగవద్ంశ అయిన అణు ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది. కనుక ధర్మాచరణం తప్పక చేపట్టాలి. ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహం కుళ్ళిపోతుంది, మన ఆత్మ వెళ్ళిపోగానే కుళ్ళిపోతుంది అనమాట. ఆత్మనే దేహాన్ని పోషిస్తుంది. జీవుని చంపువానిగా, చంపబడివానిగా తలిచేవాడు జ్ఞానవంతులు గారు. ఎందుకంటే ఆత్మ చంపబడదు, చంపదు. దానికి ముసలితనం అనేది ఉండదు, యవ్వనం ఉండదు, అది నశించదు. ఎప్పటికీ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి పుతుంది. నువ్వు అది భీష్ముడు, ద్రోణుల గురించి నువ్వు శోకించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ దేహం నుండి ఇంకొక దేహంలోకి పోతారు. అది ఆత్మ యొక్క లక్షణము. ఈ దేహాన్ని గురించి మనం స్థితప్రజ్ఞతతో పండితునిగా ఉండాలని కృష్ణుడు అర్జున్తో చెప్తున్నాడు. చాలా ర్యాపిడ్ ఫైర్ గా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ, మనము మొత్తం భగవద్గీతలో నేర్చుకున్నది ఏంటంటే, మనం డ్యూటీస్ కరెక్ట్ చేసుకుంటూ భగవంతుని తలుచుకోవాలని తెలుసుకున్నాం కదా ప్రభుజీ. అంటే నాకు అర్థమైంది. అయితే ఇక్కడ ప్రభుపాదుల వాళ్ళు 25 years లోనే వాళ్ళు సన్యాసం స్వీకరించారు అన్నారు కదా. చైతన్య సారీ. అయితే భార్యకు తల్లికి వేరే పోషకులు లేరంటే వాళ్ళు కష్టపడ్డట్లే కదా ప్రభుజీ. మరి ఆయన తన డ్యూటీ సరిగ్గా చేశారా? ఆయన అంటే స్వయం భగవానుడు కాబట్టి, అది కూడా ఎందుకైనంటే అది లోక సంరక్షణ కోసం. ఎందుకంటే హయ్యర్ పర్పస్ ఉండే ఆయన చేయడానికి. ఎందుకంటే ఆయన గృహస్థలాగా ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ చైతన్య మహాప్రభుకి ఫస్ట్ ఒక వైఫ్ ఉండే, ఆ వైఫ్ చనిపోతుంది అనమాట. ఫస్ట్ వైఫ్ లక్ష్మీప్రియ మాతాజీ అనమాట పేరు. తర్వాత విష్ణుప్రియ మాతాజీ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఫస్ట్ వైఫ్ చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మనే చెప్తుంది, నువ్వు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోని. అంటే అప్పుడు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అప్పుడు చైతన్య మహాప్రభుకి అంటే ఆ కాలంలో ఎట్లా ఉండే అంటే, ఆ కాలంలో కానీ ఇప్పటికైనా అంటే సన్యాసి అంటే రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట. సో ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు చెప్పింది తింటారు. సో అప్పుడు ఆయన గృహస్థలాగా ఉన్నప్పుడు ఆయన ఈ భగవద్గీత, భాగవతం పాటన చెప్తుండే. ఆయన బ్రాహ్మణుడు ఫ్యామిలీలో ఉంటాడు కాబట్టి. కానీ అప్పుడు వాళ్ళందరూ సీరియస్ తీసుకోలేదు ఆయన, అంటే చైతన్య మహాప్రభుని సీరియస్. అందుకే అంటే నేను చెప్పింది వినాలి, నాకు సరెండర్ కావాలని చెప్తే అప్పుడు సన్యాసిగా తీసుకుంటే అప్పుడు నేను చెప్పింది వింటారు అని అప్పుడు ఆయన హయ్యర్ పర్పస్ కోసము సన్యాసం తీసుకున్నారు. అదే మోక్షాన్ని పొందిందన్నారు కదా. బాధపడుతున్నట్టు సన్యాసాస్త్రం స్వీకరిస్తే సుఖానికి దుఃఖానికి ఏది బాధపడకుండానే సన్యాసాస్త్రం స్వీకరించాల్సి వస్తుంది. అందుకే తల్లిని కానీ పిల్లని కానీ వదిలిపెట్టి సన్యాసాస్త్రం స్వీకరిస్తాడు. వాళ్ళు ఎట్లుంటారు అనేటువంటి బాధ పడకూడదు సన్యాసాస్త్రం. సన్యాసం తీసుకున్న తర్వాత ఎందుకంటే వాళ్ళు భార్య పిల్లల్ని భగవంతుడికి అప్పచెప్పాలంటే వాళ్ళ ఖుద్ సన్యాసి రెస్పాన్సిబిలిటీ, ఆయన భగవంతుడి మీద డిపెండ్ అవుతాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చూసుకోని చెప్తాడు. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు చూసుకోవాలి, పేరెంట్ మదర్ని, ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ పిల్లలు లేకపోతే ఇంకా వాళ్ళు మిగతా రిలేటివ్స్ వాళ్ళతో దారిదాపు ఉంటారు. సో వాళ్ళకి ఏం కష్టం కాలేదు. ఈవెన్ దో వాళ్ళ అమ్మ బాధపడింది, వాళ్ళ భార్య బాధపడింది అని,
కాకపోతే వాళ్ళకి పీక్ స్టేజ్ లో వెళ్ళిన వాళ్ళకి అవుతాడు కానీ మన అలాంటి వాళ్ళకైతే అంత కాదు ప్రభుజీ. ఇంకా మీదికి వెళ్ళి వస్తాయి, ఇది వదిలిపెట్టి అది చేస్తున్నారు. అది తీసుకోవాలని కూడా అడ్వైస్ చేయలేదు. యాక్చువల్ గా కలియుగంలో అడ్వైస్ చేయలేదు సన్యాసం తీసుకోవడానికి, బట్ ఓన్లీ యాజ్ అ లైక్ హైయర్ పర్పస్ కోసం. ఈవెన్ ప్రభుపాద కూడా చాలా హెసిటెంట్ అయ్యాడు సన్యాసం తీసుకోవడానికి, ఈవెన్ దో వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేయకపోయినా. కానీ కాకపోతే ఆయన ప్రీచ్ చేయాలని, అంటే ఆయన వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళాలి. వాళ్ళ గురువు కళలో చెప్పిండు అనమాట, ఇంకా మీ ఫ్యామిలీ సన్యాసం తీసుకో, నువ్వు వెస్టర్న్. అందుకే ఇప్పుడు ప్రభుపాద సన్యాసం తీసుకున్నాడు కాబట్టి మనం తన బుక్స్ అన్ని చదువుతున్నాము, ఇస్కాన్ టెంపుల్స్ ఇన్ని ఎస్టాబ్లిష్ అయినాయి. లేకపోతే మనకి ఎక్కడ ఛాన్స్ ఉండే, మనకి లేదు. సో అది మన లోక కళ్యాణం కోసము, వేరే జనుల్ని ఉద్ధరించడానికి కోసము వాళ్ళు కష్టాలు తీసుకుంటారు చేయడానికి. బట్ అది గురువు చెప్పాలి మనకి. సో మనంతో మనము డిసైడ్ చేయలేము, డిసైడ్ చేయాలనుకోవద్దు కూడా. మనం ఏదైనా లైక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ మనము గురు డైరెక్షన్ లోనే తీసుకోవాలి మనం. సో ఇవన్నీ విమ్సికల్ గా చేయొద్దు మనం ఏదైనా. సో అది మన డ్యూటీ మాత్రం మనం చేయాలి డెఫినెట్. ఓకేనా? నేర్చుకుంటే మంచిదేమో ప్రభుజీ. అన్నిటికీ సహనం వహించాలి, శాంతి వహించాలి. ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. ఈ శ్రీల ప్రభుపాదు గారికి చైతన్య మహాప్రభుకి ఏంటండి రిలేషన్? చైతన్య మహాప్రభు ఏమో 500 years కింద ఉండే, ఆయన స్వయం భగవాన్ కృష్ణుడే అనమాట. కృష్ణుడే రాధారాణి రూపంలో వచ్చాడనమాట, అంటే రాధారాణి భావంతో. అంటే కృష్ణుడు ఏమనుకున్నాడు ఫస్ట్, నేను భగవాన్ అయినా రాధారాణి నాకంటే ఎక్కువ ఆనందిస్తుంది, అంటే నా పేరు తలుచుకొని గోపికలు కానీ ఇంకా రాధారాణి వాళ్ళు నాకంటే ఎక్కువ ఆనందపడుతున్నారు. సో ఆ ఆనందం ఏంటి అంటే భక్తుల్లో ఏంటి ఆనందం అని. సో కృష్ణుడే కలియుగంలో డివోటీ లాగా, అంటే భక్తుడిలాగా అవతరిస్తాడు. సో ఇది సీక్రెట్ అవతారం అంటారు, ఇది సీక్రెట్ అవతారం అంటారు చైతన్య మహాప్రభుని. ఈ శాస్త్రాల్లో ఉంది ఎట్లా వస్తాడు కలియుగంలో, నామ సంకీర్తన చేస్తూ వస్తాడు కృష్ణుడు. కానీ కృష్ణుడు రూపంలో రావడం, అంటే ఆయన కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, ఈయన చైతన్య మహాప్రభు గోల్డెన్ కాంప్లెక్షన్ లో వస్తాడు, అంటే రాధారాణి కలర్ లో వస్తాడు. సో అందుకే 500 years కింద వచ్చి, అప్పుడు ఆయన ఈవెన్ దో ఆయన చాలా పండితుడైనా, సో అవన్నీ వాళ్ళ గురువు చెప్తారన్నమాట, నువ్వు ఈ పండితం ఇవన్నీ పనికిరాదు, ఈ యుగంలో ఓన్లీ హరినామం జపం చేయి నువ్వు అంటే. అప్పుడు ఆయన సీరియస్ గా తీసుకొని ఆయన హరినామ సంకీర్తన స్టార్ట్ చేస్తాడు 500 years కింద. వెస్ట్ బెంగాల్లో పుడతాడు చైతన్య మహాప్రభు. పుట్టి ఆ హరినామ సంకీర్తన స్టార్ట్ చేశాడు. సో ఈయన మనము ఫాలో అయ్యేది బ్రహ్మమాద గౌడీయ సంప్రదాయంలో చైతన్య మహాప్రభు కూడా ఒక ఆచార్య అనమాట. సో ప్రభుపాద, మీరు అడిగారు ప్రభుపాద ఎవరండి. సో ప్రభుపాద మనకి రీసెంట్ గా గురువు, అంటే మనకి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఇక్కడ మీరు ఇక్కడ దీంట్లో భగవద్గీత బుక్ చూస్తే ఇక్కడ మన ఆచార్యులు ఎవరు అని ఇంట్రొడక్షన్ ఎండింగ్ లో ఇచ్చారు ఇక్కడ. అయితే ప్రభుపాద 33rd ఆచార్య అనమాట, 32nd అనుకుంటా. సో అయితే ప్రభుపాద మనకి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. సో ఆయన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ ఉంది, మీ బుక్ లో చూడండి తెలుగు బుక్ లో. సెకండ్ ఇక్కడ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 32nd ఆచార్య. ఇక్కడ చైతన్య మహాప్రభు ఇక్కడ ఉన్నారు, శ్రీ చైతన్య మహాప్రభు 22nd ఆచార్య. సో ఫస్ట్ ఏమో శ్రీకృష్ణుడు, ఆ తర్వాత 22nd ఆచార్య శ్రీ చైతన్య మహాప్రభు, ఆ తర్వాత 32 ఏమో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఇంకా ఆ తర్వాత ప్రభుపాద శిష్యులు ఇప్పుడు ఎవరు ఇస్కాన్ లో ఇనిషియేటివ్ గురువుస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనకి గురువుస్ అన్నమాట. గురు పరంపర ఇదంతా, ఇదంతా గురు పరంపర. అర్థమైందన్నమాట. అంటే అవును ప్రభుజీ. ఏంటి శ్రీల ప్రభుపాదులకి ఏం చేసేవారు? ఓకే, చాంటింగ్ అవి చేయమని చెప్పడము ఇంతేనా ప్రభుజీ? ఇంకేం చేశారంటున్నాను. అంటే ఆయన లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో ఆయన చాలా లైక్ ఫార్మసిస్ట్ ఉండే, ఆయన సన్యాసం తీసుకోముందుకి. అంటే ఫార్మసిటికల్ బిజినెస్ ఉండే, ఆ బిజినెస్ కూడా చాలా సక్సెస్ అయింది. తర్వాత మళ్ళీ కృష్ణుడే ఆయన బిజినెస్ కూడా సన్యాసం తీసుకోవాలని అరేంజ్మెంట్ చేసింది. సో బిజినెస్ కూడా తర్వాత లాస్ అయింది. సో ఆయన గోల్ ఉండే అనమాట. ఆయన అంటే చిన్నప్పుడు ఆయన జాతకం చూసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు, జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, ఈయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు, లేదంటే ఒక పెద్ద భక్తుడు అవుతాడు. భక్తుడు అయినప్పుడు ఈయన 108 temples ఓపెన్ చేశాడు వరల్డ్ వైడ్. పాశ్చాత్య దేశం అంటే వెస్టర్న్ కంట్రీస్ పోయి హరినామం ప్రీచ్ చేశాడని చెప్తారు అనమాట. ఆయన భవిష్య వాణి చెప్తారు ముందే, ఆయన పుట్టినప్పుడు జాతకం చూసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాడు అనమాట.
సో ప్రభుపాద ఆయన మనకి చాంటింగ్ చేయమని, ఎందుకంటే కలియుగంలో ఓన్లీ హరినామం ఒక్కటే పనిచేస్తుంది కాబట్టి హరినామం ఇంకా వేరే ఏదైనా మనం జాబ్ చేయని మనం, ఎందుకంటే మనం వర్ణాశ్రమం కూడా సరిగ్గా ఫాలో కాలేం ప్రభుపాద ఇది కలియుగంలో. ఎందుకంటే మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి, మన మెమరీ షార్ట్, మన లైఫ్ స్పాన్ షార్ట్. సో ఇవన్నిటి లైక్ హిండ్రెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి చైతన్య మహాప్రభు హరినామం మీద స్ట్రెస్ చేసిండు. అదే ప్రభుపాద కూడా హరినామం గురించి ప్రచారం చేసిండు మొత్తం వరల్డ్ వైడ్. ఇప్పుడు ఈ 16 రౌండ్స్ చేయమన్నది చైతన్య మహాప్రభువే ప్రభుజీ. చైతన్య మహాప్రభు 24 hours చేయమన్నాడు, కానీ ప్రభుపాద మనకి కన్సెషన్ ఇచ్చినాడు ఓన్లీ అట్లీస్ట్ 16 రౌండ్స్ చేయండి. సో 16 రౌండ్స్ జపమాల మీరు చేయండి, మిగతా 24 hours మీరు ఆలోచించండి కృష్ణుడి గురించి. కానీ మినిమం అంటే లైక్ ఇనిషియేషన్ అంటే దీక్ష తీసుకోవడానికి మినిమం రిక్వైర్మెంట్ పెట్టాడు ప్రభుపాద. అంటే ఎవరెవరు నా శిష్యులు కావాలి అనుకున్న వాళ్ళు, అంటే ప్రభుపాద శిష్యులు కావాలనుకున్న ఆ టైంలో 1960s 70s లో ఎవరెవరు నాకు శిష్యులు కావాలనుకుంటే వీళ్ళు మినిమం 16 రౌండ్స్ చేస్తా అని ప్రామిస్ చేయాలి. ఇంకా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏవేవి? లైక్ నో మీట్ ఈటింగ్, అంటే మాంస భక్షం చేయొద్దు. ఇంకా నో ఇంటాక్సికేషన్, నో లైక్ లిక్కర్ ఆర్ సిగరెట్స్ అట్లాంటివి తాగొద్దు. ఇంకనేమో నో గ్యామ్లింగ్ చేయొద్దు. ఇంకా నో ఇలిసిట్ సెక్స్, అంటే వివాహం బయట వేరే ఇలిసిట్ సెక్స్ అట్లా ఉండదు. అట్లాంటి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయిన వాళ్ళు ఇంకా 16 రౌండ్స్ జపం చేసే వాళ్ళకి ప్రభుపాద దీక్ష ఇచ్చాడు అనమాట. అంటే వాళ్ళని శిష్యుల్లాగా తీసుకున్నాడు. సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా ఇస్కాన్ లో ఎవరైనా గురువుస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరైనా శిష్యుల్ని యాక్సెప్ట్ చేయాలంటే ఈ 4 రూల్స్ అండ్ ఇంకా 16 మాలాస్ యాక్సెప్ట్ చేస్తే అది ఒక 1 year వరకు కన్సిస్టెంట్ గా చేసినామని టెంపుల్ మనకి ఆ గురువుకి రికమెండ్ చేస్తే అప్పుడు మనకి దీక్ష ఇస్తారు. ఓకేనా, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సరే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మెయిన్ ఏంటంటే ఆత్మ గురించి మనం శ్లోక చాలా ఇంపార్టెంట్. అంటే అందరికీ ఆత్మ గురించి అర్థమైందా? మన బాడీ వేరే, ఆత్మ వేరే, అది క్లియర్ గా అర్థం. ఫస్ట్ టీచింగ్ ఏంటంటే మనం ఎట్లా మనకు తెలిసిన బాడీ వేరే ఆత్మ అంటే మన సింపుల్ గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మన చిన్నప్పుడు మన బాడీ ఒక ఉండే, మన పెద్ద అయిన తర్వాత మన బాడీ, ఇంకా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బాడీ. ఈ బాడీస్ అన్ని చేంజ్ అయింది, కానీ కాకపోతే మన ఆలోచన, మనకి మెమరీ ఉంది చిన్నప్పుడు ఎట్లా చేసినాం, మన ఆ బాడీ వేరే, ఈ బాడీ. సో దానివల్ల మనకు క్లియర్ గా అర్థం కావాలి, మనం వేరే, మన బాడీ వేరే. సో అది క్లియర్ గా మనకు అర్థం కావాలి. ఫస్ట్ టీచింగ్ భగవద్గీత అది, మన బాడీ వేరే, ఆత్మ వేరే. సో అట్లనే కృష్ణ చెప్తాడు, ఈ దేహం వదిలిన తర్వాత ఈ ఆత్మ వేరే సోల్కి పోతుంది అనమాట. అండ్ ఐదర్ కృష్ణుడి దగ్గర చేరుకోవచ్చు, లేదంటే మన కర్మ బట్టి వేరే బాడీలో కూడా వెళ్ళవచ్చు. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, షేర్ చేసి మనము నెక్స్ట్ వర్స్. బట్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు మాతాజీ. సో మీరు ఇలా క్వశ్చన్స్ అడిగితే మీకు అర్థమవుతుంది అంటే భగవద్గీత. సో ఇన్నాళ్ళు చైతన్య మహాప్రభువు శ్రీల ప్రభుపాదు ఒకేలే అనుకున్నాను ప్రభుజీ, ఆయనకే ఈ పేరు అనుకున్నాను, అందుకని కొద్దిగా క్లియర్ గా అడిగాను అనమాట. కరెక్ట్ అది తెలుసుకోవాలి మనం క్లియర్. చాలా మందికి తెలియదు ఎవరు చైతన్య మహాప్రభు ఎవరు తెలియదు, శ్రీల ప్రభుపాద ఎవరు. ఇప్పుడు మేబీ ఇస్కాన్ వల్ల వీళ్ళ గురించి తెలుస్తుంది, కానీ సో వీళ్ళందరూ మనకి గ్రేట్ ఆచార్యస్. ఓకే, ఈ భాష్యం అంతా ప్రభుపాదుల వారే కదా? భాష్యం అంతా ప్రభుపాదుల వాళ్ళు ఇంగ్లీష్ లో రాశారు. ఇంగ్లీష్ లో తన డిక్టేట్ చేస్తూ తన శిష్యులు టైప్ రైటర్ చేశారు. తర్వాత వాళ్ళ శిష్యులు ప్రతి లాంగ్వేజ్ లో ట్రాన్స్లేషన్ చేశారు. కొంతమంది డివోటీస్ తెలుగులో ఉన్న తెలుగులో చేశారు, కొంతమంది కన్నడలో చేశారు. అట్లా మొత్తం వరల్డ్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో భగవద్గీత ఉంది. సేమ్ ప్రభుపాద చెప్పిందే పర్పస్ యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ది వాళ్ళు మిగతా లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశారు. సో అందుకే ఇంత ప్రభావం ఉంది. వేరే వెస్టర్న్ కంట్రీస్ లో కూడా అందరూ డివోటీస్ అయినారు, ఎందుకంటే ప్రభుపాద పర్పస్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినమాట వాళ్ళని యాజ్ ఇట్ ఈస్. అంటే ప్రభుపాద ఏమి డిబేట్ చేయలేదు వేరే కామెంటరీస్ లాగా. చాలా మంది భగవద్గీత పేరు చెప్పి వేరే వాళ్ళ ఓన్ ఫిలాసఫీ చెప్తారు, కానీ అట్లా ప్రభుపాద డిబేట్ చేయలేదు. ఈ చైతన్య మహాప్రభు కంటే ముందా శ్రీల ప్రభుపాదుల వారు? లేదు, చైతన్య మహాప్రభు 500 years కింద పుట్టారు. శ్రీల ప్రభుపాదులు మనకి ఓన్లీ 1975 లో స్వర్గవాసులు అయ్యారు. ఇక్కడ ఎన్నో నెంబర్లు శ్రీల ప్రభుపాదులు 32 ఏసీ భక్తి వేదాంత స్వామి ఉంది కదా, అది ఏసీ భక్తి వేదాంత స్వామి, అది ప్రభుపాద. ఈయననే శ్రీల ప్రభుపాద అంటే ఆయన పేరు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. మీరు తొందరగా చెప్పాలని తొందరగా చెప్పేసిన ప్రభుజీ అందరికి కొంచెం. జస్ట్ అది మీరు జస్ట్ 2-3 points చెప్పండి, అంటే మిగతా వాళ్ళందరూ కవర్ చేశారు ఆల్రెడీ, బట్ పర్వాలేదు మీకు అంత రీక్యాప్ అవుతుంది. సో ఇప్పుడు నా క్లాక్ వైజ్ చూస్తున్నాను. సో క్లాక్ వైజ్ సంధ్యాని మీరు తర్వాత నెక్స్ట్ శ్రీవాణి వంశీ. సో మీరు ఒక్కొక్కరు చదవండి శ్లోకాస్.
మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చదవండి. ఓకే, ఇప్పుడు ప్రభుజీ నేను చదువుతాను చెప్పాను కదా. మీరు ఫస్ట్ చదువుతారా? నాకు చెప్పండి. సరే ఓకే, అనిత స్టార్ట్ చేయండి. సో టెక్స్ట్ 23. నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః నైనం క్లేదయంతి ఆపో న చైనం నా చైనం క్లేదయంతి ఆపో క్లేదయంత్యాపో నా శోషయంతి మారుతః నా శోచయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. The soul can never be cut to pieces by any weapon, nor burned by fire, nor mastered by water, not withered by the wind. Purport: all kinds of weapons, swords, flame weapons, rain weapons, tornado weapons, etc., are unable to kill the spirit soul. It appears that there were many kinds of weapons made of air, water, air, either, etc. In addition to the modern weapons of fire, even the nuclear weapons of the modern age are classified as fire weapons. But formerly there were other weapons made of all different types of material elements. Fire weapons were counteracted by water weapons, which are now unknown to modern science, nor do modern scientists have knowledge of tornado weapons. Nonetheless, the can never be cut into pieces nor annihilated by any number of weapons, regardless of scientific devices. The Mayavadi cannot explain how the individual soul came into existence simply by ignorance and consequently became conversed by the illusory energy. Nor was it ever possible to cut the individual souls from the original supreme soul. Rather, the individual souls are eternally separated parts of the supreme soul, because they are automatic individual souls, eternally sanatana. They are prone to be covered by the illusory energy, and thus they become separated from the association of the Supreme Lord. Just as the sparks of a fire, although one in quality with the fire, are prone to be extinguished అంటే ఆరిపోవడం. when out of the fire. In the Varaha Purana, the living entities are described as separated parts and parcels of the Supreme. They are eternally so according to the Bhagavad Gita also. So even after being liberated from illusion, the living entity remains a separate identity, as is evident from the teachings of the Lord to Arjuna. Arjuna became liberated by the knowledge received from Krishna, but he never became one with Krishna. Hare Krishna. Hare Krishna. సో ఇక్కడ సోల్ గురించి, దాని గురించి కొన్ని నెక్స్ట్ వర్సెస్ లో అన్ని సోల్ గురించి చెప్తాను అన్నమాట. దాని క్యారెక్టర్స్ ఏంటి? సో ద సోల్ కెన్ నెవర్ బి కట్ టు పీసెస్ బై ఎనీ వెపన్, నార్ బర్న్ బై ఫైర్, నార్ మాయిస్టెండ్ బై వాటర్, నార్ విదర్డ్ బై విండ్. అంటే ఆత్మ అనేది దాన్ని కట్ చేయలేం పీసెస్ లాగా. అంటే మనం ఆత్మ అనుకుంటాం కదా, ఒక ఆత్మ నుంచి ఇంకో ఆత్మ పోతే లైక్ కట్ అవుతుంది అని, కానీ కట్ చేయలేదు ఆత్మ. ఏ వెపన్ ఆ ఆత్మని కట్ చేయలేదు. కానీ ఇంకా ఆత్మ దాన్ని మంట దాన్ని బర్న్ చేయలేదు, దాన్ని కాల్చలేదు ఆత్మని. ఇంకనేమో వాటర్ తోటి కూడా దాన్ని తడచలేదు ఆత్మని. ఇంకనేమో నార్ విదర్డ్ బై విండ్, అంటే విండ్ కూడా దాన్ని ఛేదింపలేదు అని. సో ఆత్మ ఇవన్నీ సోల్స్ అన్నిటికీ ఈ వెపన్స్ తోటి డిస్ట్రాయ్ కాదు అని చెప్తున్నాను. అంటే అందుకే ఇక్కడ ఏ వెపన్ వాడినా లైక్ సోల్ ని మాత్రం మనము చంపలేమని చెప్తున్నాడు. ఇట్లా అంటే ఇది స్పార్క్ లాగా అనమాట. ఆత్మ ఇప్పుడు ఫైర్ కృష్ణ లాగా దాంట్లో ఒక చిన్న స్పార్క్ ఉంటుంది, అది ఆత్మ లాగా. కానీ దాన్ని
ఏ వెపను చంపలేదు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సంధ్యారాయణ మాత చదవండి. చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్క క్వశ్చన్ ప్రభుజీ. చెప్పండి. కృష్ణుని నుండి పొందిన జ్ఞానంతో అర్జునుడు ముక్తుడయ్యాడే గాని శ్రీకృష్ణుడితో ఏనాడు ఏకము కాలేదు అన్నారు కదా ప్రభుజీ. ముక్తుడవడం ఏకం కావడం ఒకటి కాదా ప్రభుజీ? కాదు మాతాజీ, ఒకటి కాదు. ఎందుకంటే మనకి ఆత్మ కృష్ణుడు చెప్తాడు, నేను ఈ భగవద్గీత చెప్పాను. సో నేను భగవద్గీత చెప్పినప్పుడు ఆత్మ పరమాత్మ రెండు వేరే వేరే, ఎప్పటికీ రెండు కలవవు అని చెప్తానమాట. సో పరమాత్మ కృష్ణుడు, ఆత్మను ఇండివిజువల్ సోల్. సో అది ఎప్పుడు లైక్ పార్ట్ అండ్ పార్సల్. సో ఒక పెద్ద కార్ ఉంది, దాంట్లో ఒక పార్ట్ ఉంది, ఒక నట్టు బోల్ట్. సో కార్ వేరే, ఆ పార్ట్ వేరే. సో అట్లా కృష్ణుడు చెప్తున్నాడు, యు ఆర్ ఆల్వేస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ, బట్ నువ్వు హోల్ కాలేదు అని చెప్తున్నాడు. సో అది ఎప్పటికీ ఆత్మ పరమాత్మలో కలిసిన అన్నది లైక్ జ్యోతిలో కలిసిన అని, బట్ అది ఒక్కటే కాదు, రెండు సెపరేట్ ఎంటిటీస్ ఎప్పటికీ. ఆత్మ పరమాత్మ వేరు వేరుగా ఉంటాయి. ఓకే ప్రభుజీ. అంటే ముక్తి పొందడం అంటే ఏమిటి? ముక్తి పొందడం అంటే మన నిజ స్వరూపం. ఆత్మకి ఒక లైక్ భావం ఉంటుంది, అంటే లైక్ సర్విటర్షిప్, లైక్ మనం కృష్ణుడితో సంబంధం ఉంటుంది. ఆ ముక్తి పొందడం అంటే మన నిజ స్వరూపం, అంటే మన కృష్ణుడితో ఏ రిలేషన్షిప్ ఉంది, ఆ రిలేషన్షిప్ తో మనం కృష్ణుడికి సేవ చేస్తాం. అది ముక్తి పొందడం అంటే. ఓకే, మన నిజ స్వరూపం తెలుస్తుంది మనకి. ఓకే ఓకే ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్యారాయణ మాత విషయం. అచ్చేద్యో అయం ఆదాయోయం, అచ్చేద్యః ఆయం అదాహ్య ఆయం అక్లేద్యో అశోష్య ఏవ చ, అక్లేద్యః అశోష్య ఏవ చ, నిత్యా సర్వగతాస్తానుర్, నిత్యా సర్వగతః స్థానురచనో లోయం ఆయం అచలోయం సనాతనః. ఓకే, చదవండి. అచ్చేద్యః ఆయం అదాహ్యః ఆయం అక్లేద్యః అశోష్య ఏవం చ నిత్యః సర్వగతః స్థాను అచలః ఆయం సనాతనః. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది, కరుగనటువంటిది. అది దహింపబడదు, ఎండిపోదు. అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. భాష్యము: వ్యక్తిగత ఆత్మ శాశ్వతంగా భగవంతుని అనువంశయని, మార్పు లేకుండా అది అదే అణువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుందని అణు ఆత్మకు ఉన్నటువంటి యోగ్యతలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అన్వయించడం చాలా కష్టం. ఎందుకంటే వ్యక్తిగత జీవుడు ఏనాడు ఐక్యం కాబోడు. భౌతిక కల్మషం నుండి ముక్తిని పొందిన తర్వాత అణు ఆత్మ భగవంతుని తేజోమయ కిరణాలలో ఒక ఆధ్యాత్మిక కణంగా ఉండగోరవచ్చును. కానీ బుద్ధిమంతులు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశిస్తారు. జీవులు భగవంతుని సృష్టిలో సర్వత్రా ఉన్నారనేది నిస్సందేహము. కనుక సర్వగతః, సర్వత్రా వ్యాపించినది అనే పదము ప్రధానమైనది. వారు భూమిపైన, జలములో, గాలిలో, భూమి లోపల, అగ్నిలో కూడా నివసిస్తున్నారు. ఆత్మ అగ్నిచే దహింపబడదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిన కారణంగా అగ్నిలో వారు నశించిపోతారనే నమ్మకము అంగీకార యోగ్యం కాదు. కనుక సూర్యమండలంలో కూడా జీవులు అక్కడ జీవించడానికి తగిన దేహంతో ఉన్నారనేది నిస్సందేహము. సూర్యగోళంలో జీవరహితమైతే సర్వగత అంటే సర్వత్రా జీవించేది అనే పదం అర్థరహితం అవుతుంది. హరే కృష్ణ. ఇంకా ఉంది కదా మాతాజీ? ఉన్నదా ఇంకా? అయిపోయింది ప్రభుజీ. అయిపోయిందా? ఓకే ఓకే. సో ఇక్కడ ఏమన్నా, దిస్ ఇండివిజువల్ సోల్ ఈజ్ అన్బ్రేకబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ అండ్ కెన్ బి నైదర్ బర్న్ ఆర్ డ్రైడ్. He is everlasting, present everywhere, unchangeable, immovable and eternally the same. సో ఈ ఆత్మ అనేది దాన్ని బ్రేక్ చేయలేము. ఇంకానేమో దేంతో కలవదు, అది సపరేట్. ఇప్పుడు మీ ఆత్మ వేరే, నా ఆత్మ వేరే, సేమ్ లైక్ ఆత్మ స్పేస్ లో ఉన్నా అని, బట్ ఆ రెండు కలవవు. ఎందుకంటే మీ బాడీలో ఏం జరుగుతుంది నాకు తెలియదు, నా బాడీలో ఏం జరుగుతుంది మీకు తెలియదు. సో అది ఆత్మ ఫీచర్ అనమాట.
అండ్ కెన్ బి నైదర్ బర్న్ ఆర్ డ్రైడ్. సో ఆత్మ దాన్ని మనం కాల్చలేము, అది డ్రై కూడా చేయలేము. హీఈస్ ఎవర్ లాస్టింగ్. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, సనాతనము అండ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. అది ఎక్కడ ప్రతి చోట ఉంటుంది, సర్వగత. ఆత్మ ఎక్కడైనా పోతుంది, ఇంకా అన్చేంజబుల్, అది చేంజ్ కాలేదు, ఇమ్మూవబుల్ అండ్ ఎటర్నల్ ది సేమ్. సో ఇవన్నీ ఆత్మ గురించి దాని క్యారెక్టర్స్ చెప్తున్నాడు. ఇంకోటి కూడా మాతాజీ, మీరు విజయ మాత అడిగారు కదా, సో ఐక్యం అవుతుంది అంటే కాదు. ఇప్పుడు జీవునికి ముక్తి అంటే, ముక్తిలో కూడా 4-5 టైప్స్ ఉన్నాయి. ఒక ముక్తి ఏంటంటే సారూప్య ముక్తి, అంటే మన ఏమి ఒరిజినల్ మన నేచర్ ఏందో అది తెలుసుకుంటాం మనం. ముక్తి అంటే భగవంతుని చేరుకున్నాని. అప్పుడు ఇంకో టైప్ ముక్తి ఏంటంటే, మనము ఈ బ్రహ్మ జ్యోతిలో కలుస్తాం. మనం జ్యోతిలో కలిసినప్పుడు భగవంతుడితో మనం సేవ చేయము, ఓన్లీ ఆ జ్యోతిలో కలిసి మళ్ళీ తర్వాత మనం అక్కడ మన పుణ్యం ఏం చేసుకున్నాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ పతనం చెంది, అంటే కిందకు వచ్చి మళ్ళీ మనం ఇంకో బాడీని తీసుకుంటాం. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను చేయకుండా నా లోకానికి వస్తే మళ్ళీ ఇంకోసారి జన్మ ఎత్తావు అని చెప్తాడు. అది తర్వాత చాప్టర్స్ లో మనం చదువుకుంటాం. ఇంకా సూర్యమండలంలో జీవులు ఉన్నారంటే ఉంటారా? ఉంటారు మాతాజీ, ఎందుకంటే మనం నమ్మాలి కృష్ణుడు చెప్పింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫైర్, ఇప్పుడు సూర్యమండలం ఫైర్, ఇప్పుడు వాటర్ లో జీవులు ఉన్నాయి కదా, లైక్ చేపలు ఇంకా కప్పలు అవన్నీ ఉంటాయి. ఇట్లా అట్లనే సూర్యమండలంలో ఉండాలంటే వాళ్ళ బాడీ ఏంటంటే ఫైర్ తోటి ఉండాలి. సో ఇప్పుడు మన ఈ అర్త్ లో, మన ఈ భూమండలంలో మన బాడీ దేంతో తయారవుతుంది? 5 ఎలిమెంట్స్, అంటే అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. అంటే లైక్ భూమి, అగ్ని, వాయు, జలం, అట్లాంటి ఈ 5 గ్రాస్ ఎలిమెంట్స్ అంటారు. ఈ గ్రాస్ ఎలిమెంట్స్ తోటి మన బాడీ తయారు. అట్లే సూర్యుడి దగ్గర ఉండాలంటే ఆ ఫైర్ తోటి కావాలి మన బాడీ. సో ఇది మనకి మోడర్న్ సైన్స్ కి తెలియదు. మనం అనుకుంటారు సూర్యమండలంలో జీవులు లేరు అంట, కానీ అక్కడ కూడా జీవులు ఉన్నాయి. కానీ వాళ్ళ బాడీ ఏంటంటే ఫైర్ తోటి స్టార్ట్. ఫైర్ తోటి ఉంటుంది. లైక్ చేపల్లాగా ప్రభుజీ, చేపలు నీళ్ళల్లోనే ఉండగలవు కదా, మనం అట్లాగే చేపలు నీళ్ళలో ఉండాలంటే అట్లే మనకి ఆ సూర్యమండలంలో ఉండడానికి ఆ సూర్యుడికి తగ్గట్టు బాడీ వస్తుంది మనకి. అట్లే కొంతమంది ఇప్పుడు సైంటిస్ట్ కూడా మూన్ ల్యాండింగ్ చేసిన అంటారు, అక్కడ చూడలేదంటే అది కూడా వాళ్ళ భ్రమనే. ఎందుకంటే వాళ్ళు మూన్ మొత్తం చూడలేదు. వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుపాద అన్నాడు, వాళ్ళు మూన్ పోయిందో లేదో కూడా అది డౌట్ఫుల్ అన్నాడు. ఎందుకంటే మూన్ కి పోవాలంటే మనకు క్వాలిఫికేషన్ కావాలి. మూన్ కి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాంట్ మనం కంట్రీకి వెళ్ళాలంటే వీసా, పాస్పోర్ట్ తీసుకోవాలి కదా. అట్లనే ఇప్పుడు వేరే ప్లాంట్కి వెళ్ళాలంటే దానికి అర్హత కావాలి. సో అర్హత ఉన్నప్పుడు అంటే ఆ మూన్ కి కావాల్సిన బాడీ కావాలి, అప్పుడు మనం మూన్ దగ్గర ఉండగలుగుతాం. కానీ నువ్వు ఫోర్స్ఫుల్ గా అక్కడ ల్యాండ్ చేసినా నీకు అక్కడ పోయినా నీ కళ్ళ కనబడకపోవచ్చు ఆ బాడీస్, ఆ మూన్ లో ఉన్న లివింగ్ ఎంటిటీస్. ఎందుకంటే మన లిమిటెడ్ మన సెన్సెస్. ఆక్సిజన్ ఉండదు కదా, ఆక్సిజన్ ఉండదు కదా. ఆక్సిజన్ ఎందుకంటే అన్నిటికీ ఆక్సిజన్ అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు కొన్ని బాడీస్ కి వేరే టైప్ కావచ్చు. మనం ఓన్లీ మన బాడీ గురించి ఆలోచిస్తాం. అంటే మనం వేరే ఏది కంపేర్ చేసినా మన ఎట్లా ఉంది దానితో కంపేర్ చేస్తాం. మనం మంటలో ఉండలేం కాబట్టి మనం అనుకుంటాం వేరే వాళ్ళు కూడా మంటలో ఉండలేము అనుకుంటాం. అట్లా కాదు కదా. ఇప్పుడు మనం నీళ్ళల్లో ఉండలేము, కానీ అక్కడ చేపలు అన్ని నీళ్ళల్లో ఉంటున్నాయి అట్లా. సో అది మనం లిమిటెడ్, అంటే మన నాలెడ్జ్ లిమిటెడ్. సో దాంతో మనము కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోలేము. అందుకే మనము ఫుల్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే మనం ఈ శాస్త్రం నుంచి తెలుసుకోవాలి, కరెక్ట్ నాలెడ్జ్. అందుకే ఇంపార్టెంట్. అంటే పూర్వకాలం కూడా ఈ అగ్ని బాణాలు, వరుణ బాణాలు, వర్ష బాణాలు అవన్నీ వేసేవాళ్ళు కదా. ఇప్పుడు శాస్త్రం అభివృద్ధి చెందిన అవి అనుకోలేకపోతున్నారు కదా. కరెక్ట్, అనుకోలేదు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకి లిమిటెడ్, అది ఆ సైన్స్ లేదు ఇప్పుడు. ఆ సైన్స్ లేదు. ఈవెన్ లైక్ జస్ట్ మంత్రాతోటి వాళ్ళు వెపన్స్ క్రియేట్ చేసేవాళ్ళు. అంటే మంత్రాతోటి లైక్ న్యూక్లియర్ బాంబ్ లాగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. దానికి కౌంటర్ చేయడానికి లైక్ వాటర్ వెపన్స్, అట్లా టోర్నడో అస్త్రాలు అనమాట. అది ఓన్లీ మంత్రాలతోటి వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పటిలాగా లైక్ ఇంత లైక్ ఇది అటమ్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్ అట్లా తయారు చేసి ఫిజికల్ గా తయారు చేసేవాళ్ళు కాదు. ఓన్లీ జస్ట్ మంత్రాతోటి వాళ్ళు చేసేవాళ్ళు. అంత నాలెడ్జ్, అడ్వాన్స్ నాలెడ్జ్. అంటే సైన్స్ అప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది, మనం ఇంకా తెలుసుకోవాలి. సూర్యునికి కొన్ని వేల యోజనాల దగ్గరకే పోలేకపోతున్నారు. అవును. మనము అంటే మీరు భాగవతంలో 5th క్యాంటో నేను చదువుతున్నాను లాస్ట్, దాంట్లో క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే లైక్ ఈ ప్లానటరీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, ఏమేమి ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని మెజర్మెంట్ ఎంత, డయామీటర్ ఎంత, యోజనాస్ అన్ని మైల్స్ సరిగ్గా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చిండు. అంటే మనం ఆశ్చర్యపోతాం, అంటే ఇంత నాలెడ్జ్ ఎట్లా ఉంది మనకి. అంటే మన అన్ఫార్చునేట్ థింగ్ అంటే మనకి ఈ నాలెడ్జ్ స్టాప్ చేసింది మన స్కూల్లో చెప్పడం.
అందుకే మనం ఈ జస్ట్ మోడర్న్ సైంటిస్ట్ చెప్పిందే నమ్ముతున్నాము. అది వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ లేదు. వాళ్ళు ఈ రోజు ఒక థియరీ చెప్తారు, మళ్ళీ రేపు ఈ థియరీ కాదు వేరే థియరీ చెప్తారు. అది వాళ్ళే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు. అవును. సో దానివల్ల మనకు క్లియర్ అర్థమవుతుంది. అంటే వాళ్ళు చేసేది అంతా బ్లఫింగే. వాళ్ళు చెప్పేది నమ్మలేము కరెక్ట్. అందుకే మనం శాస్త్రం నుంచి తెలుసుకోవాలి కరెక్ట్ నాలెడ్జ్ కావాలంటే. ఓకే, నెక్స్ట్ హంసవేణి మాతాజీ ఉన్నారు, మీరు చదవండి. అన్మ్యూట్ చేసి చదవండి. ఓకే. అవ్యక్తో అయం అచింత్యో అయం అవక్యోయమ చింతోయమ అవికార్యోయం ఉచ్యతే అవికార్యోయ ఉచ్యతే తస్మాద్ ఏవం విదిత్వైనం తస్మాదేవం విదిత్తైనం నానుశోచితుమర్హసి నాను శోచిత మర్షి అర్హసి. మర్షి చదవండి. మహర్షి అవక్తోయమ చింతో యమ వికార్తోయ ముచ్యతే తస్మాదేవం విదితైనం వాసు శోచిత మహర్షిసి. ఆత్మ కనబడినది, ఊహించలేనిది, మార్పు రహితమైనది చెప్పబడినది. ఇది తెలుసుకున్న తరువాత నీవు దేహం కొరకు దుఃఖించకూడదు. భాష్యము. ఇది వరకే వర్ణించబడినట్లు ఆత్మ పరిపూర్ణము మన భౌతిక గణములకు ఎంత సూక్ష్మమైనదంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతనైన అది కనబడదు కనుక అది అగోచరము. ఆత్మ ఉనికికి సంబంధించినంత వరకు శృతి లేదా వేద జ్ఞాన ప్రమాణము మినహా ఎవరూ దానిని ప్రయోగాత్మకంగా నిరూపించలేరు. ఈ సత్యాన్ని మనము అంగీకరించాలి. ఎందుకంటే అనుభూతి ద్వారా ఆత్మ యథార్థమైన దాన్ని అస్తిత్వ అవగాహనకు వేరే మార్గమే లేదు. కేవలం ఉన్నతమైన ప్రామాణికతపై ఆధారపడి మనము తప్పక అంగీకరించవలసినవి ఎన్నో ఉంటాయి. తల్లి ప్రామాణికతకు ఆధారం చేసుకుని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉంటుంది. తండ్రి ఉనికిని అర్థం చేసుకోవడానికి తల్లి ప్రామాణికత తప్ప వేరే మార్గమే లేదు. అదే విధముగా ఆత్మ అవగాహనకు వేదాధ్యాయములకు తప్ప వేరే మార్గం లేదు. అంటే ఆత్మ మానవుల ప్రయోగాత్మక జ్ఞానానికి అందనిది. ఆత్మ చైతన్య సహితము. వేదాలు మాతాజీ, హంసవేణి మాతాజీ అని వేదాలు అపరిమితుడైన భగవంతునితో పోలిస్తే అనువుగా నిలిచి ఉంటుంది. భగవంతుడు అనంతమైన వాడు. అను ఆత్మ సూక్ష్మమైనది కనుక మార్పు లేనట్టి సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతాత్మ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది హంసవేణి మాతాజీ. భావాన్ని ద్రోపడానికి ఈ భావన వేదాంతాల్లో నానా రకాలుగా మళ్ళీ చెప్పబడింది. ఒక విషయాన్ని మనము దోహరహితముగా బాగా అర్థం చేసుకోవడానికి తిరిగి చెప్పడం అవసరం అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద సోల్ ఈస్ ఇన్విజిబుల్, ఇన్కన్సీవబుల్ అండ్ ఇమ్యూటబుల్. నోయింగ్ దిస్ యూ షుడ్ నాట్ గ్రీవ్ ఫర్ ద బాడీ. సో మన ఆత్మ అనేది దాని కనబడదు గనము, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే అంత సూక్ష్మమైంది అండ్ ఇమ్యూటబుల్. సో అది ఇంకో దాన్ని బ్రేక్ చేయలేము ఇది. సో నోయింగ్ దిస్ యూ షుడ్ నాట్ గ్రీవ్ ఫర్ ద బాడీ. సో ఇది తెలిసి నువ్వు ఈ బాడీ మరణిస్తుందని దాని గురించి నువ్వు బాధపడదాన్ని. సో ఇక్కడ వేద నాలెడ్జ్, ఇప్పుడు ఆత్మ గురించి కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది ప్రభుపాద. ఇప్పుడు మనకి మనం ఎందుకంటే ఆత్మను చూడలేదు కాబట్టి మనము దాన్ని శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనము మన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే ఇప్పుడు మనకి తండ్రి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం చిన్నప్పుడే మనము పుట్టినాము, కానీ
మనకి మన తండ్రి ఎవరని ఎట్లా తెలుస్తుంది మనకి? తల్లి చెప్తేనే తెలుస్తుంది. తల్లి ప్రామాణికం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు బంధువులు చెప్పలేరు, మన వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఓన్లీ తల్లికే తెలుస్తుంది అంటే మన తండ్రి ఎవరని. అందుకే అట్లా మనం మనం ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మన శాస్త్రం చెప్తుంది, శాస్త్రం ద్వారానే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేసాం అనుకో, ఎక్స్పెరిమెంట్ చేసి DNA టెస్ట్ చేసి అవి చేసి ఇది చేసినా అని అది 100% గ్యారంటీ కాదు. సో మనం ఆత్మ గురించి తెలుసుకోవాలంటే శాస్త్రంలో చెప్పింది. ఎందుకంటే మనకి ఓన్ ఎక్స్పెరిమెంట్ నాలెడ్జ్ మనం ఆత్మ గురించి తెలుసుకోలేము. అందుకే శాస్త్రంలో ఏం చెప్పింది కాబట్టి అది మనం విని అది తెలుసుకోవాలి. ఓకే, నాగరాజ మాతాజీ నెక్స్ట్ మీరు ఉన్నారు, చదవండి. అన్మ్యూట్ చేసుకొని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అథా చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. నైనం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఓ మహాబాహువులు కలవాడా, ఒకవేళ ఈ ఆత్మ లేదా జీవ లక్షణాలు ఎప్పుడూ జన్మిస్తుందని నిరంతరము మరణిస్తుందని నీవు తలచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. భాష్యం. దేహానికి అతీతంగా ఆత్మకు ప్రత్యేకమైన ఉనికిని విశ్వసించని ఒక తత్వవేత్తల వర్గం ఎప్పుడూ ఉంటుంది. వారు దాదాపుగా బౌద్ధులను పోలి ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను పలికినప్పుడు అటువంటి తత్వవేత్తలు ఉన్నట్లుగా గోచరిస్తున్నది. వారే లోకాయతికులు, వైభాషికులని తెలియబడతారు. భౌతిక తత్వాల ఒక ప్రత్యేకమైన పరిపక్వ స్థితిలో జీవ లక్షణాలు కలుగుతాయని ఆ తత్వవేత్తలు అంటారు. నవీన లౌకిక శాస్త్రజ్ఞుడు, లౌకిక శాస్త్రవేత్తలు కూడా అదే విధంగా తలుస్తారు. వారి అభిప్రాయం ప్రకారము దేహము ఒక భౌతిక తత్వాల సమ్మేళనం. భౌతిక రసాయనిక తత్వాల చర్య వలన ఒకానొక స్థితిలో జీవ లక్షణాలు ఉత్పన్నమవుతాయి. నవీన మనుష్య వర్ణన శాస్త్రం ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉన్నది. ప్రస్తుతము చాలా కుహనా ధర్మాలు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి. ఇవి ఇప్పుడు అమెరికాలో మోజుగా తయారవుతున్నాయి. విధ్వంసకరమైన భక్తిరహితమైన బౌద్ధమత వర్గాలు అటువంటివే. ఒకవేళ అర్జునుడు వైభాషిక తత్వంలో లాగా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. పెద్ద మొత్తములో రసాయనాలు నశించడం పట్ల ఎప్పుడూ శోకిస్తూ తన విధి నిర్వహణను ఆపడు. పైగా ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో వైజ్ఞానిక యుద్ధ రీతిలో శత్రువులపై విజయాన్ని సాధించడానికి అనేక టన్నుల రసాయనాలను వృధా చేస్తారు. వైభాషిక సిద్ధాంతం ప్రకారము దేహ నశింపుతో పాటు నామమాత్ర ఆత్మ కూడా నశించిపోతుంది. కనుక అర్జునుడు అణు ఆత్మ ఉన్నదనే వేద నిర్ణయాన్ని అంగీకరించిన లేదా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా ఏ పరిస్థితిలోనూ చింతించడానికి కారణం లేదు. ఈ సిద్ధాంతం ప్రకారము భౌతిక పదార్థం నుండి ప్రతి క్షణం అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున వారిలో అనేక మంది ప్రతి క్షణము పోతున్నందున అటువంటి సంఘటనలకు దుఃఖించవలసిన అవసరం లేదు. ఆత్మకు పునర్జన్మయే లేకపోతే పితామహులు గురువును చంపిన పాపము కలుగుతుందనే భయము అర్జునునికి అక్కరలేదు. కానీ అదే సమయంలో శ్రీకృష్ణుడు వ్యంగ్యంగా అర్జునుని మహాబాహు అంటే మహాబాహువులు కలవాడా అని సంబోధించాడు. ఎందుకంటే కనీసం అర్జునుడు వేద జ్ఞానాన్ని నిరాకరించే వైభాషికుల సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. అదే అతనిని నియమాలను పాటించే వానిగా చేసింది. హరే కృష్ణ. హరే కృష్ణ.
If, however, you think that soul or symptoms of life will always be born and die forever, you still have no reason to lament, O mighty Arjuna. సో ఇక్కడ 2 ఫిలాసఫీస్ చెప్తున్నా. అంటే కొంతమంది ఫిలాసఫీ ఏంటంటే ఈ ఇప్పుడు వేదిక్ ఫిలాసఫీ ఉంది, ఇంకోటేమో ఏథిస్టిక్ ఫిలాసఫీ ఉంది. ఏథిస్టిక్ ఫిలాసఫీ అంటే వాళ్ళు వైభాషిక ఫిలాసఫీ అని ఇక్కడ. అంటే వాళ్ళు బుద్ధిస్ట్ కూడా అట్లే వాళ్ళు ఫాలో అవుతారు. అంటే వాళ్ళు అనుకుంటారు ఆత్మ ఎప్పుడంటే అది ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ఆత్మ వస్తుంది అని చెప్తారు. కానీ అది ట్రూ నాలెడ్జ్ కాదు. ఏంటంటే లైక్ కెమికల్స్ మిక్స్ అయితే దాంట్లోంచి ఆత్మ పుడుతుంది. కానీ తర్వాత మనకి కృష్ణుడు చెప్తాడు అది సరైన కాదు. ఎందుకంటే ఆత్మ నుంచి కెమికల్ వస్తుంది కానీ కెమికల్ నుంచి ఆత్మ రాదు అని చెప్తున్నాడు. సో ఈవెన్ నువ్వు అట్లాంటి ఫిలాసఫీ ఫాలో అయినా, అంటే లైక్ కెమికల్ నుంచి వచ్చిన, సో ఈ బాడీ చనిపోయినప్పుడు మళ్ళీ కెమికల్స్ అయిపోతాయి మళ్ళీ. సో దాని గురించి నువ్వు ఎందుకు బాధపడతావని కృష్ణుడు అర్జున్ని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఆ టైపు వైభాషిక ఫిలాసఫీ ఫాలో అయినా దాని గురించి నువ్వు చింతించే అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పటికీ బాడీ పుడుతుంది చనిపోతుంది కాబట్టి, సో దాని గురించి నువ్వేమీ బాధపడే అవసరం లేదు అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ విజయ మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ జాతస్య హి ధ్రువో మృత్యుర్ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మామృతస్య చ ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నాత్వం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. అనువాదం: పుట్టినవానికి తప్పక మరణము కలుగుతుంది. మరణము తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. భాష్యం: జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు. ఒక నిర్ణీత కాల కార్యాలు పూర్తి కాగానే అతడు మరణించి వేరొక జన్మను పొందుతాడు. ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మ మృత్యు వలయం నుండి వేరొక దానికి ముక్తి లేకుండా తిరుగుతుంటాడు. అయినా ఈ జనన మరణ చక్రము అనవసరమైన హత్యను, జంతువధను, యుద్ధాన్ని సమర్థించదు. కానీ అదే సమయంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస, యుద్ధము అనేవి అనివార్యమైన అంశాలవుతాయి. భగవంతుని సంకల్పమైనందున కురుక్షేత్ర యుద్ధము అనివార్యమైన సంఘటన. ఇక ధర్మం కొరకు యుద్ధం చేయడం అనేది క్షత్రియుని విధి. తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి? ధర్మభంగం చేసి తత్కారణంగా పాపానికి గురి కావడం అతనికి తగదు. నిజానికి పాపానికే అతడు ఎంతో భయపడుతున్నాడు. తన సక్రమమైన విధి నిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు. కానీ తప్పు కార్యపదాన్ని ఎంచుకోవడం వలన అతడు పతనం చెందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. So one who has taken his birth is sure to die, and after death one is sure to take birth again. So therefore, in the unavoidable discharge of your duty, you should not lament. So మరణించిన వాడికి జన్మించిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మ తప్పదు. సో ఇట్లా అది అన్అవాయిడబుల్ కదా. సో దీని గురించి నువ్వు ఎందుకు బాధపడతావని అర్జునుడిని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో దీని గురించి నువ్వు బాధపడకుండా యుద్ధం చేయని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వంశీ ప్రభుజీ అండ్ శ్రీవాణి మాతాజీ ఎవరు చదువుతారు? ఇద్దరు ఒక శ్లోకం చదవండి. ఓకే. అవ్యక్తాదిని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవన అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనానేంద్ర తత్ర కా పరిదేవన. సృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తిములుగా చున్నవి. నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములను అట్టి ఎడ దుఃఖించుటకు కారణమేమి కలదు? భాష్యం: ఆత్మ ఉనికిని విశ్వసించువారు మరియు విశ్వసింపని వారు అని రెండు రకములు ఆత్మవేత్తలు కలరు.
వీరిలో ఎవరిని అనుసరించినా దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. వేద విజ్ఞానము అనుసరించి ఆత్మ ఉనికి ఎందు విశ్వాసము లేని వారు నాస్తికులుగా పిలువబడుదురు. వాదము కొరకు ఈ నాస్తిక వాదమును మనము అంగీకరించనను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యక్షమైన ఉనికిని కలిగి ఉండగా సృష్టికి పూర్వం భౌతిక అంశము లన్నీయు అవ్యక్తములై ఉండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితిని నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. ఆ భూమి నుండి అనేకములు సృష్టించబడుతున్నవి. ఒక పెద్ద ఆకాశ సౌధమును ఉదాహరణగా తీసుకొనొచ్చు, అది భూమి యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నవి. దానిని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీ కూడా చివరికి భూమిలో కలిసిపోవును. శక్తి నిత్యస్వ నియమును అనుసరించి కాలక్రమమున వస్తువులు వ్యక్తములు అవ్యక్తములుగా చుండును. అదే వేదము కనుక వ్యక్తి స్థితిని గురించి గాని లేదా అవ్యక్త స్థితిని గురించి గాని దుఃఖించుట ఎందులకు? అవ్యక్త స్థితి ఎందు కూడా వాటికి నాశనం లేదు. ఆరంభము నందును మరియు అంతము నందును భౌతిక వస్తువులన్నీ అవ్యక్తములుగానే నిలిచి ఉండి మధ్య కాలమున వ్యక్తములుగా చుండును. కానీ అది ఎట్టి నిజమైన భేదమును కలగజేయదు. భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక దేహము కాలక్రమమున నశించు స్వభావము గలదనియు ఆత్మ నిత్యమైనదని వేద సారాంశంలో మనము అంగీకరించుచున్నప్పటికీ ఈ దేహము ఒక వస్త్రము వంటిదని మనము నిరంతరము గుర్తించుకోవలెను. కనుకనే వస్త్రం యొక్క మార్పునకు ఎందులకు దుఃఖింపవలెను? నిత్యమైన ఆత్మతో పోల్చి చూచినప్పుడు భౌతికమైన దేహమునకెట్టి యథార్థమైన ఉనికి లేదు. అది ఒక విధమైన స్వప్నము వంటిది. కొన్ని మార్లు మనము స్వప్నం నందు ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథం నందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కానీ మెలకువగానే మనం ఆకాశంలో గాని రథమునందు గాని లేమని గ్రహింపగలుగుదము. భౌతిక దేహము యొక్క అనిత్యతపై ఆధారపడి వైదిక విజ్ఞానము మానవుని ఆత్మానుభూతికి ప్రోత్సహించుచున్నది. కనుకనే ఎవరైనాను ఆత్మ ఉనికిని విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను దేహం నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ. All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when annihilated. So what need is there for lamentation? So కృష్ణుడు అర్జున్ చెప్తున్నాడు. సో అన్ని జీవులు మొదట మనకు కనిపించవు, తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకు కనబడతాయి, ఇంకనేమో ఆ తర్వాత మళ్ళీ మనకు కనబడదు. సో ఇలా ప్రతి ఒక్కరు అంటే పుడుతుంటారు, మరణిస్తుంటారు. సో దీని గురించి ఎందుకు నువ్వు బాధపడతావు అర్జున? దానికోసం యుద్ధం చేయని చెప్తాడు. సో ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్ లో అర్జునుడు అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని కృష్ణుడు ఒక్కొక్కటి ఆన్సర్ చెప్తాడు. నెక్స్ట్ వంశీ ప్రభు చదువు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి, శ్రుత్వాపి ఏనం వేద న చైవ కశ్చిత్, ఆశ్చర్యవతి పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః, ఆశ్చర్యవచ్చేతి మన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా పంచుతారు, కొందరు దానిని అద్భుతమైనగా వర్ణించుతారు, మరికొందరు దాని అద్భుతమైనదిగా విందరు, ఇంకొందరు వినిన పిమ్మట దాని గురించి ఏమాత్రం గ్రహింపకుందరు.
భాష్యం. గీతోపనిషత్తు ఉపనిషత్తులు సిద్ధాంతముల పైన అధికంగా ఆధారపడి ఉండుట వలన ఈ క్రింది శ్లోకము కఠోపనిషత్తు నందు క్వచించుట ఆశ్చర్యం కలిగింపదు. శ్రవణయాపి బహువీర్యో న లభ్య శృణోప్యాపి బహోవ్యం న విద్య ఆశ్చర్యవక్త కుశలో అస్య లబ్ధ ఆశ్చర్యో అస్య జ్ఞాత కుశలాష్టస్య. అధిక పరిమాణ దేహం గల జంతువునందు మరియు విస్తృతమైన మర్రి వృక్షం ఆకారం నందు కాకుండా ఒక అంగుళ మాత్ర ప్రదేశం కూడా కోట్లాది సంఖ్యలో ఇమిడి ఎందు సూక్ష్మజీవులు ఎంతో ఆత్మ కలిగేదను. యథార్థ విషయం ఎంతో అద్భుతమైనది. అల్పజ్ఞులు మరియు శ్రద్ధారహితులు ఇట్టి ఆత్మ యొక్క అద్భుతమైన గ్రహింపుకున్నారు. ఆ విశ్వం నందు తొలిజీవి అయిన బ్రహ్మదేవుని కూడా జ్ఞానం ప్రసాదించి ప్రామాణికుడు పరమాచారుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉపదేశించారు. వారు ఆ విషయం గ్రహింపజాలరు. కేవలం భౌతిక భావన కలిగి ఉండటం వలన ఎట్టు అనుపరిమాణ ఆత్మ అధిపతిగా మరియు అతి చిన్నదిగా కాగలుచున్నదో ఈ యుగము జనులు ఊహింపజాలరు. కనుక వారు ఆత్మను నిర్మాణ రీత్యా లేదా వర్ణారీత్యా అద్భుతమైనదిగా భావించుతారు. భౌతిక శక్తి మోహితులైన అర్జునులు ఇంద్రియ భోగ విషయంలోనే అధికము ఎందరో ఆత్మానుభూతి పొందకుండా జీవన సంఘర్షణ కర్మలను అంత్యము ఏమి కలుగజేయటకు వాస్తవమైన వారు దాని కొరకై సమయంలో కేటాయింపరు. ప్రతి ఒక్కరు ఆత్మ గురించి తెలుసుకుని తద్వారా భౌతిక క్లేశంలో పరిష్కారం కనుగొనవలనే ఆలోచనే వారికి కలగదు. ఆత్మను గురించి వినిపోయి కొందరు తత్సంగత్యమును ప్రవచనములకు వేచుందరు. కానీ కొన్ని మార్లు అజ్ఞానం కొద్ది వారు ఆత్మ మరియు పరమాత్మ లేదు ఒకటేనని వారిరు నడుమ పరిమాణము నందు కూడా భేదం లేదని భావించి తమ మార్గమును పట్టుచుందరు. ఆత్మ మరియు పరమాత్మ నిజస్థితిని వారి కర్మలను వారి నడుమ సంబంధము వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరములను సంపూర్ణ అవగాహన చేసుకోవడం కదా మానవుడు అడుగుతూ. ఇది ఇట్లుండగా ఆత్మ జ్ఞానం నుండి సంపూర్ణ లాభం పొంది ఆత్మ యొక్క స్థితి వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరియు మిక్కిల అరుదు. కానీ ఏదో ఒక విధముగా ఆ ఆత్మానుభూతికి వచ్చిన విషయంలో మానవుడు అవగతం చేసుకొని జీవితం పరిపూర్ణం కాగలదు. ఇతర సిద్ధాంతం వచ్చే మార్గం తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీత వాక్యమును యథాతథంగా అందరి చుట్టే అంగీకరించుటే ఆత్మను గురించిన అవగాహన గల అత్యంత సరళమైన మార్గము. కానీ శ్రీకృష్ణ భగవాను దేవునికి అంగీకరించటం ముందు మానవుడు ఈ జన్మయందు కానీ లేక పూర్వజన్మల యందు అధికమైన తపస్సు మరియు త్యాగం చేసి ఉండవలను. శుద్ధ భక్తుని ఆ అవ్యాజ కృపచేతన శ్రీకృష్ణుడు యథంగా అవగతం అవ్వను. దాని యొక్క మార్గం లేదు. హరే కృష్ణ. Hare Krishna. So some look on the soul as amazing, and some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all. So ఇక్కడ కృష్ణుడు చెప్తాడు అంటే ఆత్మ ఎంత లైక్ ఆత్మ గురించి చాలా మంది వింటారు. సో దాని గురించి ఇట్లా ఉంటుంది ఆత్మ. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం ఒక ఆత్మ దాని సైజ్ ఏంటంటే 1/10,000 టిప్ ఆఫ్ ఎ హెయిర్ అంటే అంత మైన్యూట్. దాని గురించే ఇంగ్లీష్ వర్డ్ కూడా వచ్చింది, ఆటమ్ కూడా వచ్చింది. దాని గురించే ఆటమ్ గురించి ఆత్మ నుంచే వచ్చింది వర్డ్. సో అండ్ సమ్ డిస్క్రైబ్ హిమ్ యాజ్ అమేజింగ్. సో చాలా మంది ఇంకా దాని గురించి ఇట్లా ఇంత చిన్నది ఉంటుంది సూక్ష్మ దాన్ని అమేజింగ్ గా ఆత్మ అని తెలుసుకుంటారు. అండ్ సమ్ హియర్ ఆఫ్ హిమ్ యాజ్ అమేజింగ్. సో వాళ్ళు ఆత్మ గురించి వింటారు ఇట్లా ఉన్నా అని. బట్ ఇవందరు విన్నా అని బట్ ఇంకా దాని గురించి తెలియదు చాలా మందికి ఆత్మ గురించి అని. ఎందుకంటే చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. నెక్స్ట్ మీరు సంజయ్ మాతాజీ మీరు దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుమర్హసి.
నా త్వం శోచితుమర్హసి దేహి నిత్యం అవధ్యః ఆయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితు నా అర్హసి. ఓ భరతవంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడు చంపబడడు, కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరమే లేదు. భాష్యము: మార్పురహితమైన ఆత్మను గురించి ఉపదేశ అధ్యాయాన్ని భగవంతుడు ఇప్పుడు ముగిస్తున్నాడు. శాశ్వతమైన ఆత్మను నానా రకాలుగా వర్ణిస్తూ శ్రీకృష్ణ భగవానుడు అది నిత్యమైనది, దేహము తాత్కాలికమని ధృవపరిచాడు. కనుక పితామహుడు గురువు అంటే భీష్మద్రోణులు యుద్ధంలో మరణిస్తారనే భయంతో క్షత్రియుడైన అర్జునుడు తన విధిని విడిచిపెట్టకూడదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై మనిషి భౌతిక దేహానికి భిన్నంగా ఆత్మ ఉన్నదని విశ్వసించాలి. అంతేగాని ఆత్మ అనేది లేకపోవడం లేదా రసాయనాల చర్య ద్వారా ఒకానొక పరిపక్వ స్థితిలో జీవ లక్షణాలు ఉత్పన్నమవుతాయనడం కానే కాదు. ఆత్మ శాశ్వతమే అయినా హింస ప్రోత్సాహనీయము కాదు. దాని అసలైన అవసరం ఉన్నట్టు యుద్ధ సమయంలో అది అడ్డగించబడదు. ఆ అవసరం భగవంతుని అనుమతి పైననే సమర్థించబడుతుంది గాని తోచినట్లు కాదు. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, ఓ డిసెండ్ ఆఫ్ భారత, హీ హూ డ్వెల్స్ ఇన్ ద బాడీ కెన్ నెవర్ బి స్లెయిన్, దేర్ఫోర్ యూ నీ నాట్ గ్రీవ్ ఫర్ ఎనీ లివింగ్ బీయింగ్. సో ఆత్మ బాడీలో ఉంది కాబట్టి అది ఎప్పుడు మరణించదు. సో దీని గురించి నువ్వు బాధపడద్దు, అందుకే యుద్ధం చేయన్నాడు. సో అట్లా అని మనము జీవుల్ని హింస చేయడము అది కూడా ఇక్కడ అంగీకరించలేదు. ఎందుకంటే అన్నెసెసరీ వైలెన్స్ ఎంకరేజ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వార్ అంటే ధర్మం కోసము యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేయాలి అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకే ప్రభుజీ, ఇక్కడ ఆత్మ అనేది అన్ని శరీరాల్లో పుడుతుంది, మళ్ళీ శరీరానికి వెతుకొని వెళ్తుంది అంటున్నారు కదా. ఒక్కొక్క భక్తుడు ఇప్పుడు సన్యాసి ఉన్నవాడు, కృష్ణుడిని నమ్ముకునేటువంటి వాళ్ళకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు కదా, వాళ్ళకి ఎట్లా కలుగుతుంది అది? జస్ట్ సన్యాసం తీసుకున్నంత మాత్రం జన్మ ఉండదని గ్యారెంటీ లేదు మాతాజీ. అండ్ కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో, నన్ను అంటే మరణించే టైంలో నన్ను తలిస్తే అప్పుడు నీకు నా లోకం చేరుకుంటావు, అప్పుడు నువ్వు మళ్ళీ జన్మ ఎత్తావు అంటారు. కానీ కాకపోతే మనం జస్ట్ భక్తులం ఉండొచ్చు, కానీ భక్తి కూడా డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. అంటే కొంతమంది 5% భక్తులు ఉండొచ్చు, కొంతమంది 10% భక్తులు ఉండొచ్చు, కొంతమంది 90% భక్తులు. కానీ కృష్ణుడు ఏమంటే నన్ను తలుచుకున్నప్పుడు మరణించే టైంలో అంటే ఈ దేహం వదిలేటప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నీకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని చెప్తాను. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువు నెక్స్ట్ చదువుతాను. చదువుతా ప్రభుజీ. నెక్స్ట్ శ్లోక 231. స్వధర్మం అపి చావేక్ష నా వికంపితుం అర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయో అన్యాత్ క్షత్రియస్య న విద్యతే స్వధర్మమపి చావేక్ష నా వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. Considering your specific duty as a Kshatriya, you should know that there is no better engagement for you than fighting on religious principles, and so there is no need for hesitation. Out of the 4 orders of social administration, the second order for the matter of good administration is called Kshatriya. Kshat means heart. One who gives protection from harm is called Kshatriya. Krayate, to give protection. The Kshatriya are trained for killing in the forest. A Kshatriya would go into the forest and challenge a tiger face to face and fight with the tiger with his sword. When the tiger was killed, it would be offered the royal order or cremation. This system has been followed even up to the present day by the Kshatriya kings of
Jaipur state. The Kshatriyas are specially trained for challenging and killing because religious violence is sometimes a necessary factor. Therefore, Kshatriya are never meant for accepting directly the order of sannyasa or renunciation. Non-violence in politics may be diplomacy, but it is never a factor or principle in the religious law book. It is stated. Ahaveshu mitonyonyam जिगांसन्तो महीक्षितः युद्धमाना परं शक्त्या स्वर्गं यन्त्या पराङ्मुखा यज्ञेषु पशवो ब्रह्मान् हन्यन्ते सततं द्विजै संस्कृताः किल मन्त्रैश्च तेऽपि स्वर्गमावाप्नुवन्. In the battlefield, a king or kshatriya, while fighting another king envies of him, is eligible for achieving the heavenly planets after death, as the Brahmanas also attain the heavenly planets by sacrificing animals in the sacrificial fire. Therefore, killing on the battlefield on religious principles and killing animals in the sacrificial fire are not at all considered to be acts of violence, because everyone is benefited by the religious principles involved. The animal sacrificed gets a human life immediately without undergoing the gradual evolutionary process from one to another. And the Kshatriyas killed on the battlefield also attain the heavenly planets, as do the Brahmanas who attain them by offering sacrifice. There are two kinds of swadharmas, specific duties. As long as one is not liberated, one has to perform the duties of his particular body in accordance with religious principles in order to achieve liberation. When one is liberated, one's swadharma, a specific duty, becomes spiritual and is not in the material bodily concept. In the bodily conception of life, there are specific duties for the Brahmanas and Kshatriyas respectively, and such duties are unavoidable. Swadharma is ordained by the Lord, and this will be clarified in the 4th chapter. On the bodily plane, Swadharma is called Varnashrama Dharma, or man's stepping stone for spiritual understanding. Human civilization begins from the stage of Varnashrama Dharma, or specific duties in terms of the specific modes of nature of the body obtained. Discharging one specific duty in any field of action in accordance with the orders of higher authorities serves to elevate one to a higher status of life. Thank you, Prabhuji. Hare Krishna. Yeah, considering your specific duty as a Kshatriya, you should know that there is no better engagement for you than fighting on the religious principle. And so there is no need for hesitation. So in the like Arjunudu argument పెట్టాడు కదా, అంటే నేను వైలెన్స్ చేయను, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ చంపను, ఇంకా లైక్ నేను భిక్షమైన తీసుకుంటాను కానీ చంపను. సో అట్లా అన్నాడు, కానీ కాకపోతే అక్కడ స్పెసిఫిక్ అర్జునుడు తన డ్యూటీ మర్చిపోతున్నాడు. అందుకే నువ్వు క్షత్రియుడు లాగా నీ డ్యూటీ నువ్వు చేయాలి. సో దానికోసము నువ్వు వేరే వాళ్ళు చంపాల్సి వస్తే చంపాలి. ఎందుకంటే రిలీజియస్ ప్రిన్సిపల్ తోటి మనము వార్ చేస్తే అది వాయిలెన్స్ కాదు. అట్లే కొన్ని సాక్రిఫైసెస్ లో యానిమల్స్ ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈవెన్ కలియుగంలో యానిమల్ సాక్రిఫైస్ చేయడం అది నిషేధించింది. కానీ కాకపోతే ప్రీవియస్ యుగాస్ లో యానిమల్స్ సాక్రిఫైస్ చేసేవాళ్ళు. అది ఎందుకు సాక్రిఫైస్ చేసేవాళ్ళంటే ఆ మంత్ర వాళ్ళు చదివితే వాళ్ళంటే ఆ మంత్ర వాళ్ళు కరెక్ట్ ఉచ్చరించారా లేదో దాన్ని టెస్ట్ చేయడానికి. ఆ
అప్పుడు యానిమల్ ఏ యానిమల్ని మనము సాక్రిఫైస్ చేసామో ఆ యానిమల్కి ఏంటంటే నెక్స్ట్ హ్యూమన్ బాడీ వచ్చేదన్నమాట. ఇప్పుడు జనరల్ ఒక యానిమల్ అది చనిపోయిన తర్వాత నెక్స్ట్ యానిమల్ బాడీ వస్తుంది. అట్లా ఎన్నో ఎన్నో యానిమల్స్ అంటే 8,400,000 అంటే 84 lakh స్పీషీస్ ఉన్నాయన్నమాట. అట్లా ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ పోదన్నమాట యానిమల్. అంటే ఆ టెస్ట్ చేయడానికి బ్రాహ్మణులు కొన్నిసార్లు ప్రీవియస్ యుగాస్ లో యానిమల్ సాక్రిఫైస్ చేసేవాళ్ళు, కానీ ఈ యుగంలో చేయడానికి కాదు. సో అట్లా అని కానీ మనము రిలీజియస్ ప్రిన్సిపల్స్ మీద వార్ చేయడానికి అది హెసిటేట్ చేయొద్దు అర్జున. అది ఎందుకంటే ఇది ధర్మయుద్ధం, ఎందుకంటే నీకు అధర్మం జరిగింది కాబట్టి నువ్వు యుద్ధం చేయాలని కృష్ణుడు అర్జున్ని ప్రోత్సహిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా? హంస నాగరాజు మాత్రం మీరు చదివారా? మ్యూట్ లో ఉన్నారు. నాగరాజు మాత్రం ప్రభుజీ నేను చదవలేదు. యదృచ్ఛయా చోపపన్నం యదృచ్ఛయా ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం స్వర్గద్వారమపావృతం సుఖినా క్షత్రియా పార్థ సుఖినా క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. భాష్యం: ఈ యుద్ధంలో ఎటువంటి శుభము నాకు కనిపించడం లేదు. ఇది శాశ్వతమైన నరకవాసమునే కలిగిస్తుంది అని పలికిన అర్జునుని తీరును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు తప్పుపడుతున్నాడు. అర్జునుని అటువంటి పలుకులు కేవలం అజ్ఞానము వలనే వచ్చాయి. తన ప్రత్యేక విధి నిర్వహణలో అతడు అహింసాయుతుడు కాగోరాడు. క్షత్రియుడు యుద్ధరంగంలో నిలవడం, ఆపై అహింసాయుతుడు కావడం మూర్ఖుల సిద్ధాంతం. వ్యాసదేవుని తండ్రి గొప్ప ఋషి అయిన పరాశరునిచే రచింపబడిన ధర్మసూత్రాలలో అంటే పరాశర స్మృతిలో ఈ విధంగా చెప్పబడింది: క్షత్రియో హి ప్రజా రక్షాన్ శస్త్రపాణి ప్రదండయన్ నిర్జిత్య పరసైన్యాధిక్షితం ధర్మేణ పాలయేత్. పౌరులను అన్ని రకాలైన కష్టాల నుండి రక్షించడం క్షత్రియుని ధర్మం. ఆ కారణంగా అతడు శాంతి భద్రతల కొరకు తగిన సందర్భాలలో హింసను చేయవలసి ఉంటుంది. కనుక అతడు శత్రురాజుల సైన్యాలను జయించి ఆ విధంగా ధర్మబద్ధంగా ప్రపంచాన్ని పరిపాలించాలి. ఈ విషయాలన్నింటిని బట్టి అర్జునుడు యుద్ధాన్ని మానడంలో ఎటువంటి కారణము లేదు. అతడు తన శత్రువులను జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తాడు. ఒకవేళ యుద్ధంలో మరణించవలసి వస్తే తన కొరకు ద్వారాలు తెరుచుకొని ఉన్నట్టు స్వర్గానికి అతడు చేరుకుంటాడు. ఇందులో ఏదైనా సరే యుద్ధము అతనికి లాభదాయకమే అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. So, O Partha, happy are the Kshatriyas to whom such fighting opportunities come unsought, opening for them the doors of the heavenly planets. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడంటే క్షత్రియులు వాళ్ళు అంటే కోరుకోకుండానే వాళ్ళకి యుద్ధం చేయడానికి ఛాన్స్ వస్తే వాళ్ళు సంతోషపడతారు. సో అట్లా అర్జున నువ్వు బాధపడదు, ఎందుకంటే నువ్వు కోరుకోకపోయినా నీకు యుద్ధం చేయడానికి నీకు ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ధర్మ యుద్ధంలో మరణించిన మనకి స్వర్గం ప్రాప్తి చెందింది. అందుకే కురుక్షేత్రంలో అందరు చనిపోయిన వాళ్ళందరికీ, ఈవెన్ కౌరవులు పాండవులు అందరికీ వాళ్ళకి స్వర్గ ప్రాప్తి దొరికింది. అంటే అది మనం చూసాం అది ఎట్లా ఎవరికి ఎంత దొరికింది. కాకపోతే రిలీజియస్ వాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళకి స్వర్గ ప్రాప్తి దొరికింది. అట్లా ఒకవేళ నువ్వు మరణించినా నీకు లాభమే, ఈవెన్ ఒకవేళ మనిషి చనిపోయినా అంటే శత్రువుని చంపినా లాభమే, ఎందుకంటే నీకు రాజ్యం వస్తుంది కాబట్టి. సో నువ్వు ఏ విధంగా చూసినా నీకు బెనిఫిటే, అందుకే యుద్ధం చేయని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా హంసవేణి మాత చూసారు. హంసవేణి మాత ఉన్నారా? డ్రాప్ అయినట్టున్నారు. ఓకే, విజయ మాత.
హంసవేణి మాతాజీ ఉన్నారా? అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. 34 ఒక ప్రభుజీ. హంసవేణి మాతాజీ చదివిన తర్వాత మీరు చదవండి. విద్యా మాతాజీ నెక్స్ట్. ఓకే ఓకే. హంసవేణి మాతాజీ చదవండి. అత చేత్వం ఇమం ధర్మ్యం. హంసవేణి మాతాజీ ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హంసవేణి మాతాజీ అన్మ్యూట్ చేసి చదవండి. అత చేత్వామినం ధర్మం సంగ్రామం నా కరిష్యసి సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. అథ చైత్యమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరచినందుకు ఉత్తమగా పావనము పొందుతావు. ఈ విధముగా యోధుడనే నీ కీర్తిని కోల్పోతావు. భాష్యము. అర్జునుడు పేరుగాంచిన యోధుడు పలువురులు దేవతలతో శివునితో కూడా యుద్ధము చేసి అతడు కీర్తిని పొందాడు. వేటగాని రూపములో ఉన్న శివునితో పోరాడి ఓడించి మెప్పించిన తర్వాత అర్జునుడు అతను పొందిన పాశుపతాస్త్రాన్ని బహుమతిగా పొందాడు. అర్జునుడు గొప్ప యోధుడని ప్రతి ఒక్కరికి తెలుసు. ద్రోణాచార్యుడు కూడా అతనికి వరాలిచ్చి గురువు అయిన వధించగల విశేషమైన ఆయుధాన్ని ప్రసాదించాడు. ఈ విధముగా అతడు స్వర్గరాజు తన జనకుడైన ఇంద్రునితో పాటు పలువురు ప్రామాణికుల నుండి పలు యుద్ధ యోగ్యతలను పొందాడు. కానీ అతడు యుద్ధాన్ని విడిచిపెడితే క్షత్రియునిగా తమ విశేషమైన ధర్మాన్ని అలక్ష్యపరచడమే కాకుండా పేరు ప్రతిష్టలు అన్ని కోల్పోయి ఈ విధముగా నరకానికి రాజమార్గాన్ని తయారు చేసుకుంటారు. ఇంకొక రకముగా చెప్పాలంటే యుద్ధము చేయడం వలన గాక యుద్ధం నుండి తప్పించుకోవడం ద్వారా అతడు నరకానికి వెళతాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ చాలా మంచి పాయింట్ చెప్పండి. ఇఫ్ హవెవర్ యూ డు నాట్ పర్ఫార్మ్ యువర్ రిలీజియస్ డ్యూటీ ఆఫ్ ఫైటింగ్, దెన్ యూ విల్ సర్టన్లీ ఇంకర్ సిన్స్ ఫర్ నెగ్లెక్టింగ్ యువర్ డ్యూటీస్ అండ్ thus లూజ్ యువర్ రెప్యుటేషన్ యాజ్ అ ఫైటర్. సో అర్జునుడు చాలా గొప్ప లైక్ క్షత్రియుడు, అంటే లైక్ ఫైటర్ అని అందరికి ప్రపంచానికి మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన శివుడితో కూడా పోరాడిండు, ఇంకా వేరే వాళ్ళతోటి చాలా మందితో పోయి ఇంకా ఆయనకి శివుడు కూడా పాశుపత ఆశ్రమిస్తాడు. అట్లా ఆయన రెప్యుటేషన్ అంటే చాలా ఫేమస్ అర్జునుడు ఫైట్ చేయడం. సో నువ్వు వీళ్ళని చంపి నరకానికి పోతావు అనుకుంటున్నావు కదా అర్జున, నువ్వు వీళ్ళని చంపకుండా అంటే నువ్వు యుద్ధం నుంచి పారిపోయినందుకు నువ్వు ఇంకా దానికంటే ఎక్కువ నరకం అనుభవిస్తావని కృష్ణుడు చెప్తాను. అందుకే యాజ్ ఎ ఫైటర్ నీ రెప్యుటేషన్ కూడా నీ పోతుంది. అందుకే అట్లీస్ట్ నీ రెప్యుటేషన్ అంటే నీ ప్రతిష్ట దాని గురించి అది కాపాడుకోవాలన్నా దానికోసమైనా నువ్వు ఫైట్ చేయని కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చదవండి విజయమాతాజీ. హరే కృష్ణ. అకీర్తిం చాపి భూతాని అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ సంభావితస్య చ కీర్తిర్ మరణాద్ అతిరిచ్యతే. మరణాదతిరిచ్యతే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్ మరణాదతిరిచ్యతే. అనువాదం. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. భాష్యం. అర్జునుని యుద్ధ విముఖత గురించి శ్రీకృష్ణ భగవానుడు అతని స్నేహితునిగా తత్వబోధకునిగా ఇప్పుడు తుది తీర్పు ఇస్తున్నాడు. అర్జున, యుద్ధము ఇంకా ప్రారంభం కాకముందే నీవు యుద్ధరంగాన్ని విడిచిపెడితే జనులు నిన్ను పిరికివాడని అంటారు. జనులు దూషించిన యుద్ధరంగం నుండి పారిపోతే ప్రాణాన్ని రక్షించుకోవచ్చునని నీవు అనుకోవచ్చును. కానీ
యుద్ధంలో మరణించడమే నీకు మంచిదని నేను సలహా ఇస్తున్నాను. నీ వంటి గౌరవనీయునికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది కనుక నీవు ప్రాణభీతితో పారిపోక యుద్ధంలో మరణించడమే ఉత్తమం. అది నా స్నేహాన్ని పరిచావని అపకీర్తి నుండి, సంఘంలో అప్రతిష్ట నుండి నిన్ను కాపాడుతుంది అని భగవానుడు అన్నాడు. కనుక భగవంతుని తీర్పు ఏమిటంటే అర్జునుడు యుద్ధంలో మరణించాలే గాని దాని నుండి తప్పుకోకూడదు. హరే కృష్ణ ప్రభు. ఫైనల్ కృష్ణుడు అంటే అర్జునుడు ఇంకా రెచ్చగొడదు ఏంటంటే, పీపుల్ విల్ ఆల్వేస్ స్పీక్ ఆఫ్ యువర్ ఇన్ఫేమీ అండ్ ఫర్ రెస్పెక్టబుల్ పర్సన్ డిసానర్ ఈజ్ వర్స్ దెన్ డెత్. అంటే నువ్వు ఇంత కీర్తిమంతుడు కదా అర్జున, అంటే నువ్వు ఇంత పెద్ద ఫైటర్. సో ఇప్పుడు నువ్వు వార్ నుంచి వెళ్ళిపోయినా అనుకో, అంటే అది ఎవరు నీది నువ్వు ఇట్లా వేరే వాళ్ళ శ్రేయోభిలాషి అని అనుకోరు. నువ్వు పిరికాడు అనుకొని నిన్ను వాళ్ళు ఎక్కిరిస్తారు. అందుకే ఇంత రెస్పెక్టబుల్ పర్సన్ కి డిసానర్ అంటే ఈ అపకీర్తి దాని డెత్ కంటే చాలా వర్స్ అని చెప్తున్నాను అనమాట. నిజమే కదా. అంటే మనకి ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే అది మనకి డెత్ కంటే వర్స్ అనమాట. అందుకే అర్జున నువ్వు అట్లీస్ట్ యుద్ధంలో చనిపోవడం అది బెటర్. ఎందుకంటే నువ్వు పారిపోతే అది నాకు కూడా సహించలేను. అందుకే యుద్ధం చేయని చెప్తున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ 2 వర్సెస్ చదవండి. శ్రీవాణి మాతాజీ, వంశీ మాతాజీ హరే కృష్ణ గురించి చదవండి. భయాద్రనాద్ ఉపరతం మంస్యంతే త్వం మహారథాః येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् భయాద్రనాదుపరతం మాన్స్యంతే త్వం మహారథా యేషాం చ త్వం బహుమతో భూత్వా యస్యసి లాఘవం. నీ పేరు ప్రతిష్టల ఎరా గొప్ప గౌరవమును కలిగి ఉన్న సేనా నాయకులు భయము చేతను యుద్ధ రంగమును నీవు విడదీవని భావించి నిన్ను చులకన చేయుదురు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తన తుది తీర్పును ఇంకను ఇట్లు కొనసాగించుచున్నాడు. సోదరులు మరియు పితామహుని పట్ల గల జాలి చేతనే యుద్ధ రంగమును విడితీవువని దుర్యోధనుడు, కర్ణుడు వంటి సేన నాయకులు భావింతురని నీవు భావింపకము. ప్రాణ భయము చేతనే నీవు అట్లు పలాయన మైతివని వారు భావించెదరు. దానితో నీ పేరు ప్రతిష్టల ఎడ గల వారి గొప్ప అభిప్రాయము నశించిపోవును. Hare Krishna. So the great generals who have highly esteemed your name and fame will think that you have left the battlefield out of fear only, and thus they will consider you insignificant. So Arjuna, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నేను జాలితోటి భీష్మ ఇంకా ద్రోణ వాళ్ళ మీద జాలితోటి నువ్వు యుద్ధరంగం వెళ్ళిపోయిన అనుకుంటున్నావు అని వేరే వాళ్ళు అట్లా అనుకోరు. నువ్వు పిరికివాడిలాగా నువ్వు నీ ప్రాణాలు రక్షించుకోవడానికి నువ్వు భయపడినావు అని అనుకుంటారు. అందుకే ఇది నిన్ను చాలా చులకనగా చూస్తారు. అందుకే నువ్వు అది మానుకో అని కృష్ణుడు చెప్తాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ శ్లోక వాటికి వంశీ చదువు. అవాచ వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అవ్యంచ వాదాంచ బహుం వదిష్యంతి తవాహితాః నినందస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందితులు. ఇంతకంటే నీకు దుఃఖమైనది మరేమి గలదు.
భాష్యము. అర్జునుడు చూపించిన అవాంఛితమైన జాలిని చూచి శ్రీకృష్ణ భగవానుడు తొలుత ఆశ్చర్యపడను. అట్టి జాలి అనార్యులు మరియు మాత్రమే తగినదని అతడు వివరించి తెలిపాను. ఈ విధంగా భగవానుడు అనేక వాక్యములను అర్జునుని దాక్షిణ్య బుద్ధికి విరుద్ధంగా తన వాదనను నిరూపించి ఉన్నాడు. హరే కృష్ణ. Hare Krishna. So your enemies will describe you in many unkind words and scorn your ability. What could be more painful for you? సో ఇట్లా నువ్వు అన్ని ఇలా యుద్ధం చేయాలంటే నీ ఎనిమీస్, నీ శత్రులు అందరూ కూడా ఇలా నువ్వు యుద్ధం నుంచి భయపడిపోయినావు అని అన్ని పలు మాటలు అంటారు. సో దానికంటే నీకు ఏం పెయిన్ఫుల్ అర్జున? సో దానికంటే బెటర్ నువ్వు యుద్ధం చేయి, యుద్ధంలో మరణించినా ఓకే, కానీ కాకపోతే ఇలా యుద్ధం నుంచి తప్పించుకోకు అని కృష్ణుడు చెప్తున్నాను అనమాట. ఓకే, ఏమన్నా ప్రశ్నలు ఏమవుతా ఇవాళ క్లాస్ చదువుకున్న దానికి? లేదంటే మనము కీర్తన చేద్దాం నరసింహ. ఓకే, నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే ప్రహ్లాదహ్లాదదాయినే రక్షయా లీలాటం కనకాయ నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ హృదయే నరసింహ నరసింహమది శరణం ప్రపద్యే కమలవరే నాథా అద్భుత సుందర దళితా హిరణ్యకశిపు తనుభృంగా కేశవధృత నరహరిరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జగదీశ నరసింహదేవ్ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా
గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ विघ्न विनाश नरसिंहदेव भगवान की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय, श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय. ఓకే మాతాజీ ప్రభుజీ. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో మీరు ఇవన్నీ మళ్ళీ ఒకసారి స్లోగా ఈ వీక్లో అంతా మళ్ళీ చదవండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ వీక్ అడగండి. ఓకే, బట్ ఇంకా మీరు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా జాయిన్ కావాలన్నా ఇది ఇన్వైట్ పంపండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ.